బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీర్రానాయుడు గోల్డ్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్, దట్ మీన్స్ లెవెల్స్ని ఎలా అచీవ్ చేయాలి, ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్ పూర్తిగా డిస్కస్ చేసే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేయడం అలవాటుగా మనం ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఒకానొక సందర్భంలో ఒక రోడ్డు మీద 3 వస్తువులు పడి ఉన్నాయి. 3 వస్తువుల్లో ఒకటి, మళ్ళీ మీరు ఏ నోట్ అని అడగద్దండి, 500 నోట్ అడుగుదాం. ఎందుకంటే యాక్చువల్‌గా స్టోరీలో ఉండేది 2000, బట్ నేను 500 చెప్పాలి, అప్డేటెడ్‌గా చెప్పాలి కదా! అందుకోసం. ఒక 500 రూపీస్ నోట్, ఒక బిస్కెట్, ఒక డైమండ్. అర్థమైంది కదా! 3 వస్తువులు పడి ఉన్నాయి. ఒక బిస్కెట్, ఒక డైమండ్, 500 రూపీస్ నోట్. 3 వస్తువులు పడి ఉన్నాయి. అటువైపుగా ఫస్ట్ ఒక కుక్క వచ్చింది. డాగ్ వచ్చింది. మీరు చెప్పండి, చాట్ బాక్స్‌లో చెప్పండి, దేన్ని తీసుకుంటది? బిస్కెట్‌నా? డైమండా? 500 రూపీస్ నోట్‌నా? చాట్ బాక్స్‌లో చెప్పండి. యెస్. బిస్కెట్. సూపర్. ఎక్సలెంట్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గ్రేట్, గ్రేట్, గ్రేట్. తర్వాత ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడు. అడుక్కునే వ్యక్తి వచ్చాడు. ఇతనేది తీసుకుంటాడు ఈ మూడిట్లో. కుక్క ఎళ్ళిపోయింది. మీరన్నట్లు అబ్సల్యూట్ రైట్. బిస్కెట్ తీసుకునింది, కుక్క ఎళ్ళిపోయింది. తర్వాత ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడు. ఇతనేం తీసుకుంటాడు? నోట్. 2000 గాని, 500 గాని నోట్ తీసుకుంటాడు. రైట్. యూ ఆర్ రైట్. సూపర్. చాలా కరెక్ట్‌గా చెప్పారు. నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత అదే ప్రాంతంలోకి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. ఒక బిజినెస్ పర్సన్ వచ్చాడు. లైక్ యూ, మీలాగా. ఇంకా ఆప్షన్ ఏముంది? అతనికి ఒకటే ఉంది మిగిలింది. అది తీసుకొని వెళ్ళిపోయాడు. లైక్ ఈ స్టోరీ ఎందుకు మీకు చెప్పానంటే, మీరు ఈ 3 వస్తువుల్లో ఏ వస్తువుకి మ్యాచ్ అవుతారు? మీరు సెల్ఫ్‌గా ఈ 3 వస్తువుల్లో మీరు ఏ వస్తువుకి మ్యాచ్ అవుతారు? అంటే మీరు ఏదైనా ఒక వస్తువుకి పోల్చుకోవాలి అనుకుంటే బిస్కెట్‌కా? డైమండ్‌కా? లేదా 500 రూపీస్ నోట్‌కా? అర్థమైంది కదా! ఏదో ఒకటి మీ మనసులో ఫిక్స్ అవ్వండి. రైట్. ఇక్కడ ఒకవేళ పొరపాటున వేరే విధంగా జరిగుంటే ఏమై ఉండేది? కుక్క కన డైమండ్ తీసుకున్న తినేసుంటే డేంజర్ అయ్యుండేది. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చుండేది. మేబీ దానికేమయ్యేదో తెలీదు. రైట్? లేదా రెండో వ్యక్తి ఉన్నాడు, అడుక్కున్న వ్యక్తి. అతను గాన డైమండ్ తీసుకొనుండుంటే మేబీ అతనికి చాలా బిగ్ ప్రాబ్లమ్స్. నీకెక్కడ దొరికింది? ఎవరిని చంపేసావు? ఎవరిని ఏం చేసావని పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వడం, ఇంకోటి, ఇంకోటి, ఇంకోటి బిగ్ బిగ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అతను ఆ డైమండ్‌ని ఎలా సేల్ చేసుకోవాలో అతనికి తెలీదు కాబట్టి. కరెక్ట్ టైమ్‌లో అతనికి ఏం అవసరమో అది తీసుకున్నాడు. రైట్? కుక్క కూడా తనకేం అవసరమో అది తీసుకున్నది. లాస్ట్‌లో వచ్చిన బిజినెస్ పర్సన్‌కి డైమండ్ దొరికింది. డైమండ్‌ని ఉపయోగించుకున్నాడు. అర్థమైంది కదా! లైక్ థట్ మీరు నిజంగా డైమండ్ అయితే, మీరు ఒకవేళ మిమ్మల్ని కుక్క వదిలేసిందనుకోండి. కుక్క మిమ్మల్ని తీసుకోలేదు, పట్టించుకోలేదు. మీరేం ఫీల్ అవుతారు? ఏడుస్తారా? కొంతమంది అలా ఏడుస్తూ ఉంటారనమాట. అరే! నన్ను పట్టించుకోలేదు. నన్ను కుక్క కూడా వదిలేసింది అనుకుంటారు. యాక్చువల్ నువ్వు డైమండ్ అన్నప్పుడు కుక్క వదిలేస్తే నువ్వు ఫీల్ అవ్వక్కర్లేదు. లేదా నువ్వు రెండో వ్యక్తి, అడుక్కున్న వ్యక్తి వచ్చి నిన్ను పట్టించుకోలేదంటే నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. నువ్వు డైమండ్‌వి. నీ కోసం బిజినెస్ పర్సన్ వస్తాడు. అంతవరకు వెయిట్ చేయాలి. నన్ను వదిలేసారని ఫీల్ అవుతే మాత్రం నువ్వు రియల్‌గా డైమండ్ కాదు. డైమండ్ మీన్స్ నీకు వాల్యూ ఇచ్చే వ్యక్తి నీకు దొరికేంత వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంటే డెఫినిట్‌గా నీకు భవిష్యత్తు అనేది చాలా బావుంటది. అలాగే మీరు కూడా దేన్ని ఎత్తుక్కోవాలి అనే విషయం ఆలోచించండి. దొరికింది కదా అని దేన్ని పడితే దాన్ని కాదు. డైమండ్ లాంటి వస్తువుని మనము దొరకపుచ్చుకోవాలి. రైట్? అప్పటి వరకు మనం కూడా వెతకాలి. 2 ఈ మెసేజ్ ఒక చిన్న స్టోరీతో మీకు ముందుకు పెట్టాను. ఇంకా స్క్రీన్ షేర్ చేసి ఈరోజు సబ్జెక్ట్‌ని మీతో డిస్కస్ చేస్తాం. రైట్? రైట్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి?
సనేజ్ బిజినెస్ ప్లాన్ పిన్ లెవెల్స్. ద వరల్డ్ బెస్ట్ సనేజ్ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్లో పిన్ లెవెల్స్ని ఎలా అచీవ్ చేయాలి, పిన్ లెవెల్ని ఎలా చేరుకోవాలి తెలుసుకుందాం రండి అన్నది మన టాపిక్. ఇందులో భాగంగా లెటెస్ట్ వెల్కమ్, నాకు నేనే స్వాగతం పలుకుతున్నా, మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందుకు వస్తాను. నా పేరు వీరనాయుడు గోళ్ళ. నా గురించి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నాను. మనము ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లో హెల్త్ మీద, వెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. లక్కీగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీతో మాట్లాడుతున్నాం. రైట్, డైరెక్ట్గా విషయానికి వచ్చేద్దాం. కొత్తగా ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బిజినెస్ ప్లాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ క్యాలిక్యులేషన్స్ వీలైనంత వరకు. ఎవరు లెవెల్ మిస్ అవ్వకుండా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మంత్ ఎండింగ్ వచ్చింది కదా, నెక్స్ట్ 25వ తారీఖు అంటే ఇంకా 5 డేస్ ఉంది మనకి. ఈ 5 డేస్లో మీ లెవెల్ మీరు అచీవ్ చేయడానికి కావాల్సిన వెపన్స్, ఆయుధాలు మీ చేతికిద్దాం. కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఇన్వైట్ చేశాను. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలియని వాళ్ళ కోసం తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, మధ్యలో మధ్యవర్తులందరూ ఉంటారు. 40% మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు అయితే 100% కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రైస్ అవుతుంది. 60% మధ్యలో ఉండే వాళ్ళకి వెళ్తుంది. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం, మధ్యలో ఉండే వాళ్ళని తీసేసి ఆ 60%లో మనందరం కలిసి పంచుకునే విధానాన్ని కంపెనీ ఏ కంపెనీ అయితే షేర్ చేస్తుందో ఆ విధానాన్ని బిజినెస్ ప్లాన్ అంటారు సింపుల్గా. సో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్లాన్లు ఉన్నాయి, భారతదేశంలో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ 60%ని ఎలా షేర్ చేస్తారనే విషయం మాట్లాడుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, డిఫరెన్స్ మీకు చెప్తాను. మన భారతదేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. మనం ప్రపంచవ్యాప్తంగా తర్వాత ఆలోచిద్దాం. మన ఇండియా వరకు మనం మాట్లాడుకుంటే ఆ 60%లో మీకు అక్కడ 60% చూపించాను కదా, ఆ 60%లో కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నా, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఈ విషయం తెలియకుండానే చాలామంది బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకే క్లారిటీ లేకపోతే మనము వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్పంటే కష్టం కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి కదా. మనలోనే మనకు క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకు మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. చాలా క్లియర్‌గా చెప్తున్నా. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే క్వెషన్ చేయండి. ఏం ఛాలెంజ్ ఏం లేదు. బట్ మీకు మ్యాథ్స్ రాకపోతే నాకు ఛాలెంజ్ కాదు. నాకు ఛాలెంజ్ అది. సో, అందుకని మినిమమ్ బాగా కాన్సంట్రేట్ చేయండి. డౌట్స్ వస్తే చివర్లో మనం మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ. కేటగిరీ వైజ్ మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ కంపెనీలు ఎలా పంచుతాయి, ఇండియన్ కంపెనీ ఎలా పంచుతుంది, సనేజ్ కంపెనీ ఎలా పంచుతుంది అనే విషయాలు మాట్లాడుకుందాం. పేవర్డ్ డిస్ట్రిబ్యూషన్. అక్కడ నేను చూపించిన మధ్యవర్తులకు ఇచ్చే 60%లో ఇంటర్నేషనల్ కంపెనీలు 40-50% పంచుతున్నాయి. ఇండియన్ కంపెనీలు 55-65% వరకు పంచుతున్నాయి. మన సనేజ్ కంపెనీ 81% షేర్ ఇస్తుంది. క్లారిటీ కదా. అంటే 60లో 50% అంటే 30 రూపీస్. ఇండియన్ కంపెనీలు 39 రూపీస్ పంచుతున్నాయి. 5 అంటే 39. 81 అంటే 60లో 48.6. అర్థం చేసుకోండి. దాదాపు మోర్ దాన్ మిగతా కంపెనీలతో పోల్చుకున్నప్పుడు ఇండియన్ కంపెనీతో పోల్చుకుంటే కూడా 39కి 48కి ఎంత డిఫరెన్స్ ఉందో లెక్క పెట్టండి. 48.6 ఈ డిఫరెన్స్ ఉంది కాబట్టి లీడర్స్ మనతో వస్తున్నారు. లీడర్స్ అంటే డైమండ్స్ వస్తున్నారు. బిజినెస్ పర్సన్ డైమండ్‌ని వెతుక్కున్నట్లు వచ్చేసాడు. వెరీ సింపుల్‌గా. మిగతా వాటిని వదిలేసి బిజినెస్ పర్సన్‌కి ఫస్ట్ వచ్చింటే కూడా డైమండే ఎత్తుకుంటాడు. అవి 2 బిస్కెట్ గాని, లేదా 500 నోట్ గాని, మూడిట్లో ఏదో ఒకటి ఎత్తుకునే ఛాన్స్ దొరికితే ఏది ఎత్తుకుంటాడు? డైమండే ఎత్తుకుంటాడు. లైక్ దట్ అర్థం అయితే మనం కూడా సన్నెజ్జనే ఎత్తుకుంటాం. అందుకనే ఎత్తుకున్నాం. కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రైట్. రెండోది నెక్స్ట్ పీవీ రేషియో. పీవీ రేషియో మీకు చూపించాను. 45% వరకు ఇస్తున్నారు వీళ్ళు.
అంటే ఆ మధ్యలో 60 కాదు 45 వరకు ఇస్తున్నారు. 65 ఇస్తున్నాయి ఇండియన్ కంపెనీస్‌లో. మనము 73 వరకు ఇస్తున్నాం. 73 వరకు. ఇక్కడ చూడండి. ఆన్ ఈచ్ ₹100 పర్చేజ్ యూ విల్ గెట్ అప్ టు 73% పీవీ. ఈచ్ 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1.5 నుంచి ₹2 అవుతది. మనకు బ్రాండ్ అంబాసిడర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అసాయి సోనా అనే ప్రొడక్ట్ పైన 73% వస్తది పీవీ. 73%. ఇందులో 81 వచ్చేది మళ్ళీ మనకి. 73లో 81 లెక్క పెట్టండి. అప్పుడు ఎంతొస్తది చూడండి. అది కదా! అందుకే కదా మనం ఇక్కడున్నాం. రైట్. నెక్స్ట్ అదేవిధంగా కండిషన్స్ వెరీ హై ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. మన ఇండియన్ కంపెనీస్‌లో అప్ టు 2,00,000 వరకు టర్నోవర్ చేయగలిగితే మంచి ఇన్‌కమ్. అంటే మంచి ఇన్‌కమ్ మీన్స్ షేర్‌కి ఎలిజిబుల్ అవుతాం. అదే మన సన్నజ్ కంపెనీలో 1,00,000 నుంచి 1,40,000 టర్నోవర్ చేయగలిగితే షేర్‌కి ఎలిజిబుల్ అయిపోతాం. మీన్స్ సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ప్లాన్ డెప్త్ ఎల్ఓబి లిమిటెడ్‌గా ఉంటది ఇంటర్నేషనల్ కంపెనీలో. ఇండియన్ కంపెనీలో అప్ టు 5-7 లెవెల్స్ వరకు ఇస్తున్నారిప్పుడు. మనము అప్ టు 12 లెవెల్స్ వరకు ఇస్తున్నాం. ఇక్కడ మెన్షన్ చేయలేదు గానీ నేను చెప్తున్నాను. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇంటర్నేషనల్ కంపెనీలో వెరీ లిమిటెడ్‌గా ఇస్తారు. ఇండియన్ కంపెనీస్‌లో మాక్సిమం 10 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. మనము 18థ్ డెప్త్ వరకు ఇస్తున్నాం. 18థ్ డెప్త్ వరకు. ఆ చార్ట్ కూడా మీకు రన్నింగ్‌లో చూపెడతాను. నెక్స్ట్ బోనస్ కండిషన్స్. అన్ని ఆదాయాలు మనకు రావాలంటే ఇంటర్నేషనల్ కంపెనీలో దాదాపు మనకి 1-3 ఇయర్స్ పడతది. ఇండియన్ కంపెనీలో అయితే 3 మంత్స్ వరకు. మినిమమ్ 3 మంత్స్ ప్లస్ 1 మంత్ మళ్ళీ. 4థ్ మంత్ ఇన్‌కమ్ బిజినెస్ చేస్తేనే వస్తది. సనెజ్ కంపెనీలో ఫస్ట్ మంతే 10 ఇన్‌కమ్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పక్కాగా. రైట్. ఫస్ట్ మంత్ చేసిన బిజినెస్‌కి ఆల్ ఇన్‌కమ్స్ కొట్టేయొచ్చు. ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రొడక్ట్స్ రేంజ్ తీసుకుంటే ప్రైస్ ఇంటర్నేషనల్ కంపెనీలో మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరం చూసాం చాలా వరకు అనుభవం ఉన్న వాళ్ళు మనతో ఉన్నారు కాబట్టి వెరీ హై ఉంటది. మిడిల్ క్లాస్ అండ్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం అవ్వదు. మళ్ళీ కొనలేరు. రెండోసారి కొనలేరు. అలా ఇండియన్ కంపెనీస్‌లో ఆ ఛాలెంజ్ లేదు. చాలా వరకు చాలా లీగల్ కంపెనీలు రీజనబుల్ ప్రైస్‌కే ఇస్తున్నాయి. మనము వెరీ రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తున్నాము. దట్ టూ సూపర్ మార్కెట్ లేదా రెగ్యులర్ స్టోర్స్ మన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్‌లో మనకు ప్రొడక్ట్ దొరుకుతుంది. వైడ్ రేంజ్‌లో డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ మనము సక్సెస్ కాగలిగాం. అందుకని సన్నజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వి డూ వాట్ వి కమిట్ అన్న నినాదంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. కంపెనీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకి. పూణేలో మన హెడ్ ఆఫీస్ ఉంటది. మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మిస్టర్ చాగంజి రాథోడ్ గారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అపార అనుభవం కలిగి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. తనతో కలిసి మిస్టర్ సచిన్ సావంత్ గారు ఈ బిజినెస్‌ని డెవలప్ చేస్తూ డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో సక్సెస్‌ఫుల్‌గా కంపెనీ రన్ అవుతుంది. కంపెనీ గురించి, ట్రాక్ రికార్డ్ గురించి రైట్ టైమ్ డెప్త్ విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు మనకి ఇంట్రడక్షన్ కాబట్టి ప్లాన్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోదాం. లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి మనకి. విజన్ ఉంది, మిషన్ ఉంది. 2 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈఎస్ఈఎస్ఐ ఉంది, బ్రేవ్‌కి ఉంది. మన బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతది. రైట్. కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ విషయం కూడా మీకు తెలుసు. డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఉన్నాయి. అందులో హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, ఫుడ్ ప్రొడక్ట్స్ రైట్. అలాగే పర్సనల్ కేర్, అగ్రికల్చర్, వెటర్నరీ, గార్మెంట్స్, ఫ్యాషన్, ఆయుర్వేదిక్, మెడిసిన్స్ ఇంకా రీసెంట్‌లీ హాస్పిటల్స్‌లోకి కూడా ఎంటర్ అయిపోయాం. రైట్. మనకు ఒక హాస్పిటల్ కూడా ఉంది ఇప్పటికి. ఇంకా భవిష్యత్తులో చాలా హాస్పిటల్స్ ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో ఒక హాస్పిటల్ కూడా రాబోతుంది. ఫస్ట్ టైమ్ భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో, నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసినటువంటి కంపెనీ సనెజ్ అని చెప్పొచ్చు. యెస్. ఆ విషయాలన్నీ కూడా మనం రైట్ టైమ్ మాట్లాడుకుందాం. సో, ఇది మోటివేషన్ క్లాస్ కాదు కాబట్టి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్లాన్‌లోకెళ్ళిపోదాం. ప్లాన్‌లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, చేయించక్కర్లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. భారతదేశంలో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వ్యాపారం చేస్తున్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏంటి? ఆ రెగ్యులేషన్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుంది? భవిష్యత్తులో మనం చేసే కంపెనీ ఉంటదా? ఊడుతదా? పోతదా? అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి
డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కోసం ఒకరోజు ఒక వీడియో పెడతాను దగ్గరలో. ఇంతకుముందు చెప్పాను నేను, కానీ చాలామందికి ఇంకా అర్థం అవ్వలేదు. మళ్ళీ ఒకసారి వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అందుకనే ఇక్కడ చెప్తున్నా, మీరు డబ్బు కడుతున్నారు, అడ్వాన్సులు కడుతున్నారు చెప్పాలంటే ప్రోడక్ట్ బుకింగ్ చేసుకుంటున్నారు. 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో వస్తుందంటే ఇవన్నీ ఫేక్ కంపెనీలనే చెప్పాలి. మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవడం ధర్మం ఉంది రీజనబుల్ ప్రైస్‌తో. అంతేకాని డబ్బు కట్టేటివి, కట్టించేటివి ఇవన్నీ 100% ఇల్లీగల్ యాస్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. దానిపైన ఇంకో వీడియో చేద్దాం. రైట్. అందుకనే నేను చెప్తున్నా, మనం ఈ బిజినెస్‌లో మీరు ఐడీ నంబర్ తీసుకోవడానికి ఎలాంటి మనీ పే చెయ్యక్కర్లేదు. ఇండియన్ అయ్యుండి, భారతీయుడు అయ్యుండి, 18 ఇయర్స్ ఏజ్ ఉండి, ఆధారు, పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోగలిగితే బిజినెస్ స్టార్ట్ అయిపోవచ్చు. తర్వాత స్టోర్స్ ఉంటాయి మనకి. లోకల్‌గా మనకి దాదాపు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 25 స్టోర్స్ ఉన్నాయి. ఇండియా మొత్తం కలుపుకుంటే 200 స్టోర్‌లున్నాయి. ఏ స్టోర్‌లో అయినా ఫిజికల్‌గా మీరెళ్లి మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. దట్ టూ డిస్కౌంట్ ప్రైస్‌లో కొనుక్కోవచ్చు. ఎంఆర్‌పీలో కొనుక్కోవచ్చు. మీరు స్టోర్‌కెళ్ళే కెపాసిటీ ఉన్నప్పుడు డెఫినిట్‌గా డిస్కౌంట్ ప్రైస్‌లోనే మీకు దొరుకుతది. ఆఫర్స్ అన్నీ వర్తిస్తాయి. అవేంటనేది మనం డిస్కస్ చేద్దాం. లేదా మీ ఏరియాలో స్టోర్ లేదనుకుంటే ఆన్‌లైన్‌లో మీరు హెడ్ ఆఫీస్ పూణే నుంచి ఆర్డర్ తెప్పించుకోవచ్చు. రైట్. మీకు ఎవరైతే రెఫర్ చేశారో వారి ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. నియరెస్ట్ స్టోర్స్ నుంచి కూడా మీరు మాట్లాడుకొని తెప్పించుకునే సౌకర్యం ఏర్పాటవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి మన స్టోర్స్. ఫిజికల్‌గా మీరు స్టోర్ దగ్గరికెళ్ళినప్పుడు స్టాకు, డిస్‌ప్లే ఇలా పెట్టి ఉంటారు. అక్కడ మీరు చూడడానికే చెప్తున్నాం. రైట్. తర్వాత మన బిజినెస్ ప్లాన్‌లకి ఎంటర్ అయిపోదాం. మన ప్లాన్‌ని ఫ్రీడమ్ ప్లాన్ అని పిలుస్తాం. మీకందరికీ అడ్వాన్స్‌గా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫ్రీడమ్ అంటే గుర్తొచ్చేసింది నాకి. యెస్. కాబట్టి టుమారో మనకి రిపబ్లిక్ డే అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఏమేమున్నాయో డిస్కస్ చేద్దాం. లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రియల్ టాపిక్‌లోకి ఎంటర్ అయ్యాం. 10 రకాల ఆదాయాల్లో రీటైల్ ప్రాఫిట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ డైరెక్ట్ సేల్స్ బోనస్. పర్ఫార్మెన్స్ బోనస్ థర్డ్ వన్. ఫోర్త్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఫిఫ్త్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. సిక్స్త్ బిజినెస్ బిల్డింగ్ బోనస్. సెవెంత్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ట్రావెల్ బోనస్ 8. నైన్త్ కార్ బోనస్. 10th హౌస్ బోనస్. ఇందులో నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఏ రోజుకి ఆ రోజు ఇంచుమించు 99% వచ్చేస్తది. ఓన్లీ కన్సిస్టెన్సీ తప్ప. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తది. దీన్ని మనం 81%లో కౌంట్ చేయట్లేదు. సెకండ్ ఇన్కమ్ డైరెక్ట్ సేల్స్ బోనస్, ఇది కూడా వీక్లీ ఇచ్చేస్తారు కాబట్టి దీన్ని కూడా మనం 81లో కౌంట్ చేయట్లేదు. థర్డ్ ఇన్కమ్ నుంచి 10th ఇన్కమ్ వరకు ఇవన్నీ కలిపితే 81% మనకి రెవెన్యూ షేర్ చేస్తుంది కంపెనీ. అందుకని వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని మేము ముందు పెడుతున్నాం. లీగల్‌గా, ఎథికల్‌గా బిజినెస్ చేస్తుంది కాబట్టి వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్తున్నాం. రైట్? క్లియర్ కదా? ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. మీరు ఏ లెవెల్‌లో ఉన్నా, స్టార్టింగ్‌లో ఉన్నా, ఇప్పుడు ఏ లెవెల్‌లో ఉన్నా ఈ విషయాలన్నీ కూడా మీకు క్లారిటీ దొరుకుతది. లెవెల్ గురించి నేను క్లియర్‌గా మాట్లాడతాను. ఎగ్జాంపుల్‌కి మీరు ఎంత కొనాలనేది మీ ఇష్టం. రిటైల్ ప్రాపర్టీ కోసం మీరు ఎంత కొనాలి అనేది మీ ఇష్టం. రూ. 100 వస్తువు కొనుక్కోవచ్చు, రూ. 1000 వస్తువు కొనుక్కోవచ్చు, 10,000 కొనుక్కోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌కి కూడా 10,000 చెప్పాను. అట్లా అని చెప్పి మీరు 10,000 కొనాలని రూల్ ఏం లేదు. మీకేదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. రైట్? 10,000 కొన్నామనుకోండి, దాదాపు 500 మనకి ఆన్ స్పాట్ డిస్కౌంట్ దొరుకుతది. 7,500 మనం క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి సాయిల్ కేర్ అని ఒక ప్రొడక్ట్ ఉంది. మీరు ఇది తీసుకోండి. రూ. 1,099 ఉంది. డీపీ మాత్రం రూ. 749. అంటే ఎంత రిటైల్ ప్రాఫిట్ వచ్చింది? రూ. 350. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 31.84. మనం ఏం చెప్పాం? అప్ టు 30 అని చెప్పాం. మోర్ దాన్ దట్ కూడా ఉంది. రైట్. యావరేజ్‌గా మనకు 25+ అయితే దొరుకుతది. భయపడక్కర్లేదు. క్లారిటీ. నెక్స్ట్ ఈ డిస్కౌంట్‌తో పాటు మనకి రీపర్చేజ్ ఆఫర్ అని చెప్పి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటది. ఎవ్రీ మంత్ 24వ తారీఖు లోపల కొనే వాళ్ళకి రీపర్చేజ్ ఆఫర్ వర్తిస్తది. రైట్? 10% ఎక్స్‌ట్రా ప్రొడక్ట్ దొరుకుతది ఫ్రీగా సెకండ్ పర్చేజ్ నుంచి. రైట్. నెక్స్ట్ మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటది ఇందులోనే. రిటైల్ ప్రాఫిట్‌లోనే ఫస్ట్ బెనిఫిట్‌లోనే కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటది. ఇంక నుంచి మనం మాట్లాడుకోవాలి పీవీ బేస్డ్‌గా.
యావరేజ్గా ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ. అలాంటప్పుడు మన కన్సిస్టెన్సీ ఆఫర్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ సైజుని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1100 పీవీనా, 2500 లేదా 5000 పీవీనా. ఫస్ట్ బిల్ మీరు ఏదైనా వీటిల్లో ఒకటి చేశారనుకోండి, అదే కంటిన్యూ చేసుకోవచ్చు. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్. మీ అవసరాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. వీటి ఎలా ఇస్తారు? ఇది కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మిడిల్‌లో ఉన్నది మనం తీసుకుందాం ఉదాహరణకి. రైట్? ఫస్ట్ మంత్ మీరు 5000 కొన్నారు అనుకోండి. కంపెనీ మీకు 6200 ప్రొడక్ట్ ఇస్తది. ఎక్స్‌ట్రా 1200 స్టాక్ దొరుకుతది. ఇంకా దీన్ని ప్లాన్ అప్‌డేటెడ్‌గా కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. బట్ ఇవున్నదే మీకు చెప్తాను. సెకండ్ మంత్ మళ్ళీ మీరు 5000 పే చేశారు. 1200 డిస్కౌంట్ ఒస్తది. అంటే 6200 ఎంఆర్‌పీ దొరుకుతది. 500 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ ఒస్తది రీపర్చేజ్. రైట్? 6700. సేమ్ థర్డ్ మంత్ కూడా, సేమ్ ఫోర్త్ మంత్ కూడా. 4 మంత్స్ పూర్తి అయిపోయిన తర్వాత మీకు వోచర్ డిస్‌ప్లే ఒస్తది. మీ అకౌంట్‌లో. మీ ఐడీ నంబర్, పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ వోచర్ కనపడతది. ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ మీరు కొంటున్నది 5000 దట్ టు 2500 పీవీ వచ్చేటట్లు కొంటున్నారు కాబట్టి, లాస్ట్‌లో మీకు 4 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 5000 రూపీస్ వోచర్ ఇవ్వడం జరుగుతది. వోచర్ డిస్‌ప్లే అంటే మీకు ఆ 5000 రూపీస్ ఎంఆర్‌పీ ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ కనపడుతది మీ వెబ్‌సైట్‌లో, మీ యాప్‌లో. అందులో నుంచి మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. క్లియర్. 5000 ప్రొడక్ట్ వచ్చేసింది. ఇప్పటి వరకు మనం టోటల్‌గా పే చేసిన అమౌంట్ ఎంత అంటే 20,000. మనకొచ్చిన స్టాక్ ఎంత అంటే 31,300. లాస్ట్‌లో రైట్ సైడ్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్ అన్నీ కలుపుకొని 31,300 వచ్చింది. అడిషన్ టు దిస్ దీంతో పాటు మనకి 10,000 పాయింట్లు కూడా వచ్చుంటాయి. ఎప్పుడైతే 10,000 పాయింట్లొస్తాయో గ్రూప్ పెర్ఫార్మన్స్ బోనస్‌కి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి 900 రూపీస్ వస్తది. మొత్తం కలుపుకుంటే 32,200 వచ్చింది ఎంఆర్‌పీ. అందులో మనం పే చేసిన 20,000 లెస్ చేస్తే 12,200 రూపీస్ మిగిలింది. దట్ మీన్స్ 20,000లో 12,200 రూపీస్ అనేది 61% ఎక్స్‌ట్రా స్టాక్ వచ్చింది మనకి. 61% డిస్కౌంట్ కాదు. అర్థం చేసుకోండి. కొంతమంది డిస్కౌంట్ అని చెప్తున్నారు. అందుకోసమే క్లారిటీగా ఈరోజు మీటింగ్ పెట్టి చెప్తున్నా. 61% డిస్కౌంట్ కాదు. 61% ఎక్స్‌ట్రా స్టాక్ వస్తుంది. 20,000కి మనం పే చేసిన మనీకి ఎక్స్‌ట్రాగా 61% వస్తుంది కాబట్టి 32,200 మనకొచ్చినట్లయింది. క్లియర్? అందుకోసమే క్లారిటీ ఇచ్చాను. ఎవరైనా అలా చెప్తే రాంగ్‌గా తెలియకపోతే తెలుసుకొని క్లియర్‌గా చెప్పండి. రాంగ్ మాత్రం చెప్పకండి. నెక్స్ట్ డైరెక్ట్ సేల్స్ బోనస్. ఇది మీరు తీసుకోవచ్చు. తీసుకోకున్నా కూడా వదిలేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇదివరకు ఒకే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కొత్తగా తీసుకొచ్చే వ్యక్తి ఫస్ట్ బిల్ ఆయనకి చాలా రిస్క్ తీసుకొని అవగాహన లేని వాళ్ళకి మీరు ఇస్తున్నారన్నా, లేదా రీటైల్ మార్కెటింగ్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఎంఆర్‌పీతో కొనుక్కుంటాడు. ఎంఆర్‌పీతో ఎప్పుడైతే కొంటాడో అతనికి అవకాశం ఏంటంటే, ఆ బిల్ చూపించి అలానే సేల్ చేయగలుగుతాడు. అలా కావాలి అంటే అతనికి ఎంఆర్‌పీలో ఇవ్వండి. లేదా అతనికి డైరెక్ట్‌గా డీపీలో కావాలంటే డీపీలో ఇవ్వండి. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎంఆర్‌పీతో అతనికి బిల్ ఇస్తే ఫస్ట్ బిల్ అందులో 10% మీకు ఇవ్వడం జరుగుతది. ఫస్ట్ బిల్ మీద. యెస్. ఫస్ట్ బిల్ వచ్చేసి మనకి 1000, 2500, 5000 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఎంచుకోవచ్చు. వాళ్ళ ఫస్ట్ పర్చేజ్ మీద మీకు 10% ఇవ్వడం జరుగుతది. ఇది వీక్లీ పేమెంట్ అన్నమాట. వారం, వారం ఇచ్చేస్తారు. సో, కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు ఇది ప్లాన్ చేసుకోండి. అదర్‌వైజ్ దీన్ని వదిలేసి మనం ఎళ్ళిపోవచ్చు. ముందుకెళ్ళొచ్చు. డైరెక్ట్‌గా వాళ్ళకి డీపీ ప్రైస్‌లో కూడా ప్రొడక్ట్ ఇవ్వచ్చు కొత్త వారికి. క్లియర్ కదా! నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ మాట్లాడుకుందాం. దట్ మీన్స్ పెర్ఫార్మన్స్ బోనస్. బేస్డ్ ఆన్ పీవీ. అప్ టు 14% వరకు ఇస్తారిక్కడ. 0 నుంచి 14% వరకు ఉంటది. ఇంకా లెవెల్స్‌కొచ్చేసాం కదా! లెవెల్ గురించి మాట్లాడుకుందాం. పిన్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. యావరేజ్‌గా పీవీ ఈచ్ 2 రూపీస్‌కి ఒక పీవీ ఉంటది. ఈచ్ 2 రూపీస్‌కి ఒక పీవీ ఉంటది. 1 ½ నుంచి 2 రూపీస్ అవ్వచ్చు. 2 ½ రూపీ కూడా అవ్వచ్చు. డిపెండ్ ఆన్ ప్రొడక్ట్. యావరేజ్‌గా మనం 2 రూపీస్ తీసుకుందాం. మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత
మీ బిల్లింగ్ అవుతూ ఉంటుంది, సెల్ఫ్ కానీ లేదా టీమ్ కానీ. ఎప్పుడైతే మీరు 2000 పీవీ రీచ్ అయ్యేంత వరకు, మీ గ్రూప్ అంతా కలిపి 2000 పీవీ రీచ్ అయ్యేంత వరకు జీరో లెవెల్‌లో ఉంటాం. రైట్? ఎప్పుడైతే 2001 పీవీ క్రాస్ అవుతాదో, మంత్ ఎండింగ్‌కి క్యాలిక్యులేషన్ మీరు జాయిన్ అయినప్పుడు కాదు. క్యాలిక్యులేషన్ ఎప్పుడొచ్చి ఏస్తారంటే మంత్ ఎండింగ్‌కి కౌంట్ చేస్తారు. మంత్ ఎండింగ్‌కి మీరు ఏ పీవీతో ఎండ్ చేశారనేది ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. 2001 పీవీ కంప్లీట్ అయ్యి ఉంటే మంత్ ఎండింగ్‌కి 6% మనకు ఇవ్వడం జరుగుతది. ఎలా ఇస్తారో నేను క్యాలిక్యులేషన్ చెప్తాను. 5001 పీవీ రీచ్ అయ్యారనుకోండి మంత్ ఎండింగ్‌కి 9% రీచ్ అవుతాం. దట్ మీన్స్ అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. 2001 పీవీ క్రాస్ చేస్తే సీనియర్ డిస్ట్రిబ్యూటర్. 0 పీవీలో కానీ 2000 పీవీ లోపల ఉంటే డిస్ట్రిబ్యూటర్. 35,001 పీవీ క్రాస్ చేయగలిగితే 12% అంటారు. బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అని పిలుస్తారు మనల్ని. లేదు మంత్ ఎండింగ్‌కి 80,001 పీవీ క్రాస్ చేసేసాం. విత్ టీమ్ ఆర్ వితౌట్ టీమ్. డైరెక్ట్‌గా మనకు 14% చూపిస్తది. 14%కి వచ్చేస్తాం. సిల్వర్ డైరెక్టర్ టైటిల్ కూడా దొరుకుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కుములేటివ్. ఈ మంత్ పీవీ నెక్స్ట్ మంత్‌కి, ఆ తర్వాత మీ పీవీ ఆ తర్వాత యాడ్ అవుతూనే ఉంటది. ఎవ్రీ మంత్ ఎండింగ్‌లో లెవెల్స్ ఇస్తారు మనకి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ 70,000 పీవీ గురించి మాట్లాడుతున్నా. ఇది మాత్రం సింగిల్ క్యాలెండర్ మంత్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సింగిల్ క్యాలెండర్ మంత్ మీన్స్ ఈరోజు మనం 25వ తారీఖు మాట్లాడుతున్నాం. రేపటి నుంచి 26వ తారీఖు స్టార్ట్ అవుతది. 26వ తారీఖు నుంచి స్టిల్ మంత్ ఎండింగ్. 31st లోపల అంటే సింగిల్ క్యాలెండర్ మంత్. ఈ మంత్ అయిపోతది. జనవరి మంత్ అయిపోతది. ఈ మంత్ లోపల ఎవరైతే 70,000 పీవీ చేస్తారో నెక్స్ట్ 5 డేస్‌లో 5 డేస్ అని నేను కూడా చెప్పట్లేదు. 30 తారీఖు స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా 1 డే ఉంటది. క్యాలెండర్ మంత్ పూర్తయ్యే లోపల 70,000 పాయింట్లు చేసిన వాళ్ళకి డైరెక్ట్‌గా 14% ఇచ్చి ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ హోదా ఇవ్వడం జరుగుతది. క్లియర్? ఓకే. ఇదండి పర్ఫార్మెన్స్ బోనస్ గురించి. ఈ ఇన్‌కమ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? మొత్తం ఇచ్చేదే 14. ఆ 14ని ఎంతమందికి పంచుతారు? ఎలా పంచుతారు? బిగ్ కన్‌ఫ్యూజన్ కొంతమందికి. మీకు క్లారిటీ ఉండొచ్చు. ఇక్కడ నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఈ చార్ట్ మీరు గమనిస్తే అర్థమైపోతది. లెఫ్ట్ సైడ్ చూడండి మీరు 14%లో ఉన్నారు. ఎగ్జాంపుల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్‌లో మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఏ, బి, సి, డి, ఈ 5 లైన్‌లు ఉన్నాయి అనుకుందాం. ఏ అనే వ్యక్తి 6% రీచ్ అయ్యాడు. మీరు 14లో ఉన్నారు కాబట్టి, ఆ ఏ గ్రూప్ మీద వచ్చే పీవీ మీద ఆయనకి 6 ఇచ్చేసి, ఆయన టీమ్‌కంతా కలిపి 6 ఇచ్చేసి, రిమైనింగ్ 8 మీకివ్వడం జరుగుతది. క్లియర్? మీరు సెల్ఫ్‌గా చేసిన బిజినెస్ మీద 14 మీకే ఇవ్వడం జరుగుతది. ఏ చేసిన బిజినెస్ మీద మాత్రం 8% మీకొస్తది. పీవీని మీద 8%. బి వచ్చాడు 9% రీచ్ అయ్యాడు. 14 - 9 14 - 9 5% మీకు ఇవ్వడం జరుగుతది. సి వచ్చాడు 12%కి వచ్చాడు. ఆయన గ్రూప్ మీద 12 ఆయనకి ఇచ్చేసి రిమైనింగ్ 2 మీకు ఇవ్వడం జరుగుతది. 14 - 2 2 మీకొస్తది. మనం మొత్తం ఎన్ని ఇన్‌కమ్స్ మాట్లాడుకుంటున్నాం? 10 కదా! కొంతమంది ఇక్కడికే ఆగిపోతారు. అందుకని చెప్తున్నా. ఇక్కడ మనం చూడండి డి 0 లెవెల్‌లో ఉన్నాడు. ఇంకా 2001 పీవీ క్రాస్ అవ్వలేదు. అప్పుడేమవుతది? అక్కడ 14 - 0 మొత్తం మీకే వస్తది 14%. నెక్స్ట్ ఈ వచ్చాడు. లీడర్. కొద్దిగా క్యాపబుల్. బిజినెస్ బిల్డ్ చేసాడు. 14కొచ్చేసాడు. 14 - 14 ప్రమోషన్ యాక్చువల్‌గా. ప్రమోషన్ మీన్స్ మీరు పెరల్ డైరెక్టర్ అవుతారు. నెక్స్ట్ ఇన్‌కమ్‌కి ఎలిజిబిలిటీ వచ్చేస్తది వెంటనే. ఎందుకంటే మేము చాలామంది లీడర్స్ ఇవి చూడలేదు. డైరెక్ట్‌గా పెరల్ అయిపోవడము, డైరెక్ట్‌గా ప్లాటినం అయిపోవడము, డైరెక్ట్‌గా ఎమరాల్డ్ అవ్వడము, గోల్డ్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటది రెగ్యులర్‌గా. ఎందుకోసమంటే మనం డైమండ్స్‌ని వెతుకుతూ ఉంటాం కదా! అర్థమైందా మీకి? డైమండ్ వస్తే డైరెక్ట్‌గా సిల్వర్ అయిపోతాడు అట్‌లీస్ట్ ఫస్ట్ మంతే. ఎగ్జాంపుల్ బిగినింగ్‌లో చెప్పిన స్టోరీలో లాగా. అలా కాకుండా మనం బిస్కెట్‌లు వెతికామనుకోండి. సో, కొన్ని కంపెనీలు బిస్కెట్‌లు వేస్తూ ఉంటాయి. అంటే మనీ సర్క్యులేషన్ కంపెనీలు అంతొస్తది, ఇంతొస్తదని. అసలకే మోసం వస్తది రైట్ టైమ్. రైట్?
అందుకోసం క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ ప్రమోషన్ వస్తుందండి. 14 - 14 ప్రమోషన్ వస్తుంది. అలా ఎంతమంది 14కి వస్తారో అన్ని ప్రమోషన్లు మనకు వస్తుంటాయి. మీరు స్పాన్సర్ చేసిన ప్రతి వ్యక్తి 14 అవ్వాలి అని ఫీల్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ మంత్ నేను తీసుకున్న ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ 5,03,000. అందులో ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 14 అనేది నాకు సెల్ఫ్ వచ్చింది. ఎందుకంటే నేను ఎవరిని స్పాన్సర్ చేశానో వాళ్ళందరినీ 14 చేసేసాను. వాళ్ళందరూ 14 అయిపోయారు అంతే. డైమండ్స్నే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 14 అయిపోయారు కాబట్టి నాకు నా సెల్ఫ్ మీద అరౌండ్ 400 వరకు వచ్చింది. నాకు చెక్ 5,03,000 వస్తే అందులో 400 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్. రిమైనింగ్ ఆల్ ఇన్కమ్స్ మిగతా 5 లక్షల్లో ఉన్నాయి. మనం ఇక్కడే ఆగిపోతే 5 లక్షలు మిస్ అయిపోతాం కదా. అందుకని కొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఇక్కడే ఆగిపోతారు. అది ఆగొద్దండి, క్లారిటీగా చెప్తున్నా. రైట్. ఇంకొక ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుకెళ్ళిపోతాం. బ్యాక్ వస్తాను మళ్ళీ. ఈ చార్ట్ మీరు చూసిన తర్వాత మీరు ఎక్కడ లెవెల్ మిస్ కాకుండా చూసుకోండి. మంత్ ఎండింగ్ అవుతుంది కదా, కొత్త వారైతే లెవెల్ మిస్ కాకుండా చూసుకోండి. అలాగే మీ టీంలో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళకు కూడా లెవెల్ మిస్ కాకుండా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే 1900 దగ్గర ఆగిపోతారు కొంతమంది. 1900 దగ్గర కొంతమంది 2000 పీవీ దగ్గరకు వచ్చి ఆగిపోతారు. అందుకని అలాంటి వాళ్ళని చెప్పి జస్ట్ బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తే 2001 పీవీ పూర్తి చేస్తే మీరు 6%కి వస్తారని వాళ్ళకి మోటివేషన్ ఇవ్వండి, ధైర్యం చెప్పండి, హెల్ప్ చేయండి. అలాగే 5000 పీవీ దగ్గర ఎవరు ఆగొద్దండి. బార్డర్‌కి వచ్చాం, 4500 అయింది, 4700 అయింది, 4900 అయింది. అలాంటప్పుడు మిస్ కాకుండా 5000 అయిందా లేదా చెక్ చేసుకొని 5001 వచ్చేటట్లు చూసుకోండి. అప్పుడు లెవెల్ మారుతుంది. అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం, 9%కి వచ్చేస్తాం. లేదా 35,001 పీవీకి దగ్గరగా ఉన్న వాళ్ళు మిస్ కాకుండా 35,001 పీవీ కంప్లీట్ చేసుకొని బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వండి, 12%కి వచ్చేస్తారు. మీరు మీ డౌన్ లైన్‌లో మీ డైరెక్ట్ లైన్స్ అన్ని జాగ్రత్తగా గమనించుకోండి. వాళ్ళెవరూ లెవెల్ మిస్ కాకుండా చూసుకోండి. అలాగే 80,001 పీవీ 75కి, 76కి, 70 తర్వాత వచ్చిన వాళ్ళు క్యుములేటివ్‌లో 80,001 అయిందా లేదా చెక్ చేసుకోండి. ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోండి. రిమైనింగ్ 5 డేస్ ఉంది కదా మనకి. ఈ 5 డేస్‌లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. బార్డర్‌లో మిస్ అవ్వద్దు అని నేను మంత్ ఎండింగ్‌లో మీకు మీటింగ్ పెట్టి చెప్తున్నా. 25వ తారీఖు చెప్తున్నా. ఇంకా 5 రోజులు ఉంది మనకి సమయం. ఈ 5 రోజుల్లోనే 70,000 కొట్టేసేవాళ్ళు ఉన్నారు డైరెక్ట్‌గా. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి. అందుకోసం క్లారిటీగా డిస్కస్ చేస్తున్నా. ఎవరు బార్డర్‌లో మిస్ అవ్వకుండా, లెవెల్ మిస్ అవ్వకుండా చెక్ చేసుకోండి. ఆ లెవెల్‌కి తగ్గట్టు ఇన్కమ్ ఖచ్చితంగా కంపెనీ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తది. మీకు 3వ తారీఖు స్టేట్మెంట్ వస్తది. 5వ తారీఖు పేమెంట్ మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతది. రైట్? క్లియర్ కదా? బోనస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో క్లారిటీ ఇచ్చాను. మన ప్లాన్ వచ్చి క్యుములేటివ్ కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఇంకొక చిన్న పిక్చర్ కనపడుతుంది చూడండి. ఫస్ట్ మంత్ వచ్చి మీరు 5,000 పీవీ చేశారు. అక్యుములేషన్‌లో 5,000 అవుతాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ మంత్ కాబట్టి 6%కి వస్తారు. 300 వస్తది. సెకండ్ మంత్‌కి వచ్చేటప్పుడు కొత్తగా 10,000 పీవీ చేశారు. పాతది 5,000 ఉంది కాబట్టి 15,000 అయింది. 15,000 దగ్గరికి వచ్చేటప్పటికి 9% అయ్యి ఉంటాము. రూ. 900 వస్తది మీకి. రైట్? అలాగే మూడో మంత్ వచ్చాము, 25,000 పీవీ చేశాము. ఎగ్జిస్టింగ్ పాత పీవీతో కలుపుకొని పాతది ఎంత ఉంది మన దగ్గర? 15,000 ఉంది. క్యుములేటివ్‌లో 40,000 అవుతది కాబట్టి 12% రీచ్ అవుతాము. 3,000 వస్తది. అలాగే నాలుగో నెల 41,000 పీవీ కొత్తగా వచ్చింది. ఎగ్జిస్టింగ్ పీవీ 40,000 ఉంది. మొత్తం కలిపి 81 అయింది. 14%కి వచ్చేసారు. పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే 5,740 వస్తది. క్లియర్? ఇది క్యుములేటివ్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇలానే జరుగుతుందని చెప్పడానికి లేదు. కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇక్కడ రౌండ్ ఫిగర్స్ మీకు చూపెడుతున్నా. క్లియర్ కదా? నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. సిల్వర్ డైరెక్టర్ బోనస్. అక్కడ ముందు మనం చార్ట్‌లో మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ చూడండి. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ గాని, లేదా సిల్వర్ డైరెక్టర్ గాని 80,001 పీవీ కానీ, లేదా 70,000 పీవీ సింగిల్ క్యాలెండర్ మంత్‌లో చేసిన వాళ్ళని ఏమంటున్నాం? సిల్వర్ డైరెక్టర్ అంటున్నాం. సిల్వర్ డైరెక్టర్‌కి ఇంకో ఇన్కమ్ యాడ్ అవుతుంది. దాన్ని సిల్వర్ డైరెక్టర్ బోనస్ అంటున్నాం. ఇక్కడ సింపుల్ కండిషన్స్ ఏంటంటే మీ గ్రూప్ టర్నోవర్.
ఆ పర్టికులర్ మంత్ ఏ మంత్లో అయితే మీరు సిల్వర్ అయ్యారో ఆ మంత్ మినిమం 28 ఉంటే బెస్ట్. టైటిల్ వస్తుంది. ఫస్ట్ మంత్ కంపల్సరీ 28 ఉండాలి. సెకండ్ మంత్ నుంచి 25 ఉన్నా మీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. కరెక్ట్గా జాగ్రత్త గమనించుకోండి. 25 80 చేసిన వాళ్ళు కానీ 70 చేసిన వాళ్ళు కానీ 28,000 నేను ఇక్కడ 25 చూపిస్తున్నా, బట్ 28,000 ఉంటే మీకు టైటిల్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ 25 ఉంటే ఇన్కమ్ మాత్రం వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ బోనస్లో షేర్ అయితే వస్తుంది, భయం ఏం లేదు. ఈ 3%లో తీసి షేర్ ఇస్తారు ఆల్ అచీవర్స్కి. 3% తీసి పక్కన పెట్టి ఒక చార్ట్ ఉంటుంది మన దగ్గర. ఆ చార్ట్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ వస్తుంది. ఇక్కడ ఉంచండి చార్ట్. ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యారో వాళ్ళ మొత్తం పీబీ మీద 6% తీస్తారు. ఫస్ట్ రైట్ సైడ్ కనపడుతుంది చూడండి. క్వాలిఫికేషన్ డైరెక్టర్ లెవెల్ వచ్చి 6% తీస్తారు. ఆ 6% ఇంటూ ఆ మంత్ వచ్చిన పాయింట్ వాల్యూ. మీరు 25,000 చేశారు, అందులో నుంచి 6% తీసి పాయింట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకో ఆయన 50,000 చేసి ఉంటాడు, ఆయనకు కూడా 6% క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకో ఆయన 1,00,000 పీవీ చేశాడు, ఆయనకు కూడా 6 క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి, తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ పాయింట్లు వస్తాయి. ఆ మొత్తం 3% డివైడెడ్ బై ఆల్ పాయింట్ అచీవర్స్ చేసేసి పాయింట్ వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం మనకు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదా సిల్వర్ డైరెక్టర్ బోనస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎగ్జైటింగ్. సింపుల్ కండిషన్స్ ఉంటే అవి కూడా నేను క్లారిటీ ఇస్తాను. మీరు ఇక్కడ 10%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఇక్కడ మీరు యూ అనే ప్లేస్లో ఉన్నారు లెఫ్ట్ సైడ్. మీ టీంలో ఎగ్జాంపుల్కి ఏ వచ్చాడు, 10,000 రూపాయల ఇన్కమ్ తీసుకున్నాడు, కాబట్టి మీకు 1,000 రూపీస్ కంపెనీ ఇస్తుంది, ఏ ఇన్కంలో నుంచి కాదు. బి వచ్చాడు 20,000 తీసుకున్నాడు, మీకు కంపెనీ ఇస్తుంది 2,000. సి వచ్చాడు 30,000 తీసుకున్నాడు, వీళ్ళందరూ మీ డైరెక్ట్ స్పాన్సర్స్ అండి, మీరే స్పాన్సర్ చేశారు వీళ్ళని. సి వచ్చాడు 30,000 తీసుకున్నాడు, మీకు 3,000 వస్తుంది. డి వచ్చాడు 40,000 తీసుకున్నాడు, మీకు 4,000 వస్తుంది. ఇక్కడ మినిమం కండిషన్ ఏంటంటే 10,000 రూపీస్ ఇన్కమ్ మీ ఫ్రంట్ లైన్ తీసుకోవాలి, అప్పుడు మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీరు కూడా ఆ మంత్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ కొట్టి ఉండాలి, మినిమం టైటిల్ తీసుకోండాలి మీరు కూడా, అప్పుడు మీకు ఈ 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను మీ డౌన్ లైన్లో ఉన్నాను అనుకుందాం, మీరు నాకు స్పాన్సర్, నేను 5 లక్షల ఇన్కమ్ తీసుకున్నా, మీరు నాకు ఫ్రంట్ లైన్, నేను మీకు ఫ్రంట్ లైన్, కాబట్టి మీకు 50,000 ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీ సైడ్ వాల్యూ, మీరు ఇన్కమ్ తీసుకోవడానికి మినిమం సైడ్ వాల్యూ 5,000 మెయింటైన్ చేసి ఉండాలి. 5,000 అట్లీస్ట్ మినిమం పెరల్ డైరెక్టర్గా, సిల్వర్ డైరెక్టర్గా, పెరల్ డైరెక్టర్గా ఇన్కమ్ తీసుకుంటూ ఉండాలి, ఒక అచీవర్గా ఇన్కమ్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఒకవేళ ఏ కింద A1, A2, A3, A4 కూడా ఉంటారు, మేబీ అట్లా కిందికి డెప్త్ వెళ్ళినప్పుడు. ఒకవేళ ఏ డమ్మీ అయినప్పుడు, ఏ బిజినెస్ చేయనప్పుడు, A1 కానీ A2 కానీ A3 కానీ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ రావాలి అంటే వారి ఇన్కమ్ 25,000 ఉంటే మీకు వస్తుంది. వారి ఇన్కమ్ 25,000 ఉంటే మీకు వస్తుంది. అందుకోసమే చెప్తున్నా, డమ్మీల కింద టీములు వేయొద్దండి. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, కిందికి వెళ్ళేస్తారు, అప్పుడు అందరూ మిస్ అయిపోతాం. యాక్టివ్గా ఉన్నాడు పర్సన్, ఖచ్చితంగా మీరే సర్వీస్ ఇవ్వండి, మీరే సపోర్ట్ చేయండి, తద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. రైట్? సర్వీస్ ఇచ్చే వ్యక్తికి ఇచ్చినా పర్వాలేదు, అలా కాకుండా మీరు డమ్మీ కింద వేశారనుకోండి ఛాలెంజెస్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ ఐడి తీసుకొచ్చి మధ్యలో పెట్టేస్తారు. కోర్స్ భార్య పేరుతోనో, భర్త పేరుతోనో, పిల్లల పేరుతోనో వేస్తూ ఉంటారు. అది కూడా ఛాలెంజే. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ కానప్పుడు వాళ్ళు ఇన్కమ్ తీసుకోకూడదు అనేది కాదు నా ఉద్దేశం. సింగిల్ ఐడికి బిజినెస్ చేయగలిగితే అల్టిమేట్ మిరాకిల్స్ చేయొచ్చు. 2 ఐడి, 3 ఐడి, 4 ఐడి పెట్టుకుంటే ఇన్కమ్ తగ్గుతుంది కానీ పెరగదు. ప్లాన్ అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి ఏ స్కీముల్లోనో, స్కాముల్లోనో బలైన వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. దయచేసి ఏ కంపెనీ అయినా ఒక ఫ్యామిలీలో భార్యాభర్తకు 2 ఐడీలు ఇస్తూ ఉందంటే లీడర్ ఎవరికైనా మీకు రికమెండ్ చేస్తున్నాడంటే ఆ లీడర్కి ప్లాన్ తెలియదని అర్థం. వెరీ సింపుల్. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు ఫ్యామిలీ ఐడీస్, నంబర్ ఆఫ్ ఐడీస్ వేయకండి. వేస్తే వాళ్ళు యాక్టివ్ అయితే ఇవ్వండి, పర్వాలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసేటట్లయితే ఇవ్వండి. మీకు అబ్బాయో అమ్మాయో ఉన్నారు,
రేపు భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీ సెపరేట్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి కావాలి, వాళ్ళు సస్టైన్ అవ్వని తప్పేం లేదు, అప్పుడు ఇవ్వచ్చు. భార్యాభర్తలకు మాత్రం 2 వేరు వేరు ఐడీలు అవసరం లేదు, ఒకటి సరిపోతుంది. క్లియర్ కదా? రైట్. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ ఒక అద్భుతమైన ఇన్కమ్ సన్నిజ్ కంపెనీలో. జనరేషన్ ప్లాన్‌లో ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఈ ఇన్కమ్ వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే మీ డౌన్ లైన్‌లో మీ ఫ్రంట్ లైనర్‌కి ఇన్కమ్ ఇప్పించాలి. అతనికి సపోర్ట్ చేయండి, సర్వీస్ చేయండి, గైడ్ చేయండి. రైట్? మనకో సూత్రం ఉంది. సపోర్ట్ చేయండి, సర్వీస్ చేయండి, గైడ్ చేయండి అంటే పీవీ తీసుకెళ్ళి వాళ్ళ మీద వేయడం కాదు. మీకు అభిమానం ఉంటే చేపలు కూర ఇవ్వకూడదంట. చేపలు పట్టడం నేర్పించేయాలంట. ఇది లీడర్‌షిప్ అంటే. మీరు వండి పెడుతూ ఉన్నారనుకోండి, మీరు పెట్టినప్పుడే తినగలుగుతాడు. అదే అతను వండడం నేర్చుకున్నాడనుకోండి, మీరు లేనప్పుడు కూడా తను స్వతహాగా ఇండివిడ్యువల్‌గా ఎదగగలడు. అలాంటి సర్వీసు, సపోర్టు, గైడెన్స్ ఇవ్వండి. మెంటర్‌షిప్ ఇవ్వండి. పీవీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి, మీరు అందుకోసం డబ్బులు పెట్టి, ప్రొడక్ట్ కొని, ఆయనకి 10,000 వచ్చేటట్లు చేయొద్దండి. ఆయనే 10,000 ఇన్కమ్ తీసుకునేటట్లు మీరు గైడెన్స్ ఇవ్వాలి. రైట్? ఇది మినిమమ్. ఆ తర్వాత పెరిగితే వెరీ హ్యాపీ. క్లియర్ కదా? ఇంకా ముందుకెళ్దాము కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ వచ్చాడు 1,00,000 తీసుకున్నాడు మీకు 10,000 వస్తది. బి వచ్చాడు 2,00,000 తీసుకున్నాడు మీకు 20,000 వస్తది. సి వచ్చాడు 3,00,000 తీసుకున్నాడు మీకు 30,000 వస్తది. డి వచ్చాడు 4,00,000 తీసుకున్నాడు మీకు 40,000 వస్తది. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైనా కరెక్ట్. ఓన్లీ ఫ్రంట్ లైన్ ఇన్కమ్ మజా అండి చాలా. సింగిల్ లైన్ మీద కూడా తీసుకోవచ్చు. సింగిల్ అచీవర్ ఒకే లైన్‌లో ఒక అచీవర్ ఉంటే ఆయన మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉండి, మీరు మినిమమ్ టైటిల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇన్కమ్ తీసుకునే అవకాశం సన్నిజ్ కంపెనీలో అద్భుతమైన ఇన్కమ్ ఉంది. అందుకే చెప్తున్నా. 6 ఇన్కమ్‌లకి 2 లైన్‌లు ఉంటే చాలు. ఆరో ఇన్కమ్ కూడా మనం మాట్లాడేసుకుందాం. 2 లైన్‌లు ఉంటే చాలు. ఏడో ఇన్కమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అక్కడ కూడా 2 లైన్‌లు ఉంటే కూడా చాలు. అది కూడా బ్యాలెన్స్ చేయక్కర్లేదు. 2 ఈక్వల్‌గా ఉండాలని రూల్ కూడా లేదు. ఇక్కడ చూడండి. బిజినెస్ బిల్డింగ్ బోనస్ మాట్లాడుకుందాం. సిక్స్త్ ఇన్కమ్. ఇక్కడ కంపల్సరీ మీ డౌన్ లైన్‌లో ఒక యాక్టివ్ అచీవర్ ఉండాలి. యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. అతని ద్వారా 28,000 పీవీ వచ్చుండాలి. అప్పుడు మీరు పెరల్ డైరెక్టర్ అవుతారు. పెరల్ డైరెక్టర్‌గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో మనం షేర్ తీసుకోవాలి అంటే సైడ్ వాల్యూమ్ 25,000 పీవీ ఉండాలి. ఈ 25,000 పీవీ అందుకే చెక్ చేసుకోండి. ఎవరైతే పెరల్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారో, ఎవరైతే పెరల్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తున్నారో ఈ మంతు మీకందరికీ చెప్తున్నా. అలాగే మీ టీమ్‌లో ఎవరైనా పెరల్ డైరెక్టర్ అవుతున్నారు అంటే వాళ్ళకి కూడా మీరు గైడ్ చేయడానికి క్లారిటీ చెప్తున్నా. లెవెల్స్ ఎవరు మిస్ కాకూడదు మన టీమ్‌లో. అందుకోసం క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ ఏ లైన్‌లో 28,000 పీవీ కొత్త బిజినెస్ వచ్చింది. ఆయన ఆల్రెడీ 14లో ఉన్నాడు. 14%లో ఉన్నాడు. కొత్తగా 28,000 పీవీ వచ్చింది. అంటే ఆయన యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్. రిమైనింగ్ ఆల్ లైన్స్ నుంచి ఇక్కడ బిని కూడా చూపెడుతున్నా. బి ఒకరు కాదు, నలుగురు ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, ఒకరు కూడా ఉండొచ్చు. మీరు మీ సెల్ఫ్ మినిమమ్ పెట్టుకొని రిమైనింగ్ బిజినెస్ అంతా కూడా రిమైనింగ్ లైన్స్‌లో 25,000 పీవీ ఉంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ మీరున్నారు, బి ఉన్నాడు. బి కూడా 14 అయిపోయాడు. ఆయన కూడా సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌కి వచ్చేసాడు. కానీ ఫ్రెష్ బిజినెస్ 25,000 ఉంది. అప్పుడేమవుతదంటే ఆయనకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తది. ఆ 25,000 పీవీ మీ సైడ్ వాల్యూకి కౌంట్ అవుతుంది. ఇది కదా మజా అండి సన్‌ఎడ్జ్ కంపెనీలో. ఇద్దరు అచీవర్స్ వచ్చేసారు. మీకు సైడ్ వాల్యూ కంప్లీట్ అయింది. జనరల్‌గా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ కంపెనీలో ఇలా జరగదు. కానీ మన దగ్గర జరుగుతది. అందుకే సైంటిఫిక్ ప్లాన్ ఉంది ఇందులో. అర్థం చేసుకోండి క్లియర్‌గా. ఇది అర్థమైతే పెద్ద పెద్ద లీడర్స్ మీతో వస్తారు. సైడ్ వాల్యూ చాలా ఈజీ. ఉంది. లేదు. ఉంది. అర్థం చేసుకుంటే. ఇద్దరు అచీవర్స్ వచ్చేసారు చూడండి. మెయిన్ లైన్‌లో 28,000 వచ్చింది. సెకండ్ లైన్‌లో 25,000 వచ్చింది. మీరు సెల్ఫ్ మాత్రమే పెట్టారు. అయినా మీరు కూడా అచీవరే. పెరల్ డైరెక్టర్‌గా మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతది. బిజినెస్ బిల్డింగ్ బోనస్‌లో షేర్ వస్తది. క్లియర్. సో, కాబట్టి ఇది ప్లాన్ చేసుకోండి. తద్వారా అట్లని చెప్పి మన డౌన్ టీమ్‌లో వచ్చే వాళ్ళని తొక్కేయద్దండి. వాళ్ళ ఇన్కమ్ పెరగాలి అంటే సో, మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ చెప్పాను కదా! వాళ్ళ ఇన్కమ్ పెరగాలంటే పీవీ పెరగాలి. 2 అవకాశాలు ఉన్నాయి. రెండిటిని ఉపయోగించుకోండి. క్లియర్? నెక్స్ట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా మనకు ఒక చార్ట్ ఉంటది.
ఈ చార్ట్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చార్ట్ ఏంటి చూపిస్తున్నా చూడండి. మీరు పెరల్ డైరెక్టర్ అయితే మీకు 3 డెప్త్ ఇన్కమ్ వస్తుంది అచీవర్స్. మీ కింద మీ మీద వస్తుంది, మీ సెల్ఫ్ సైడ్ వేల మీద వస్తుంది. మీ డౌన్ లైన్లో ఒక లెవెల్కి వస్తుంది 6%. వాళ్ళ డౌన్ లైన్లో ఇంకో వ్యక్తి ఉంటే అక్కడ కూడా 5% వస్తుంది. 3 డెప్త్ వస్తుంది. మీరు ఎమరాల్డ్ అయితే 4 డెప్త్, గోల్డ్ అయితే 5 డెప్త్, ప్లాటినం అయితే 6 డెప్త్. ఆ తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది అనుకోండి. ఇంకా చూడండి నెక్స్ట్ కూడా చూపిస్తాను. 18th డెప్త్ వరకు ఇస్తుంది మన కంపెనీ అని చెప్పాను కదా. 18th డెప్త్ వరకు ఇన్కమ్ ఇస్తుంది. జనరల్గా ఇండియాలో 10 డెప్త్ వరకే ఇస్తారు, మనకి 18th వరకే ఇస్తారు. మీరందరూ బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ పేజీ మనకి ఇంపార్టెంట్. మీరు పెరల్ డైరెక్టర్ అయితే 3 లెవెల్స్, ఎమరాల్డ్ అయితే 4, గోల్డ్ డైరెక్టర్ అయితే 5, ప్లాటినం అయితే 6. క్లియర్ కదా. ఆ తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, గమనిస్తున్నా. డైమండ్ అయితే 6+ చూడండి, 1 2 3 4 5 6 7 ఇవ్వాలి, కానీ మన కంపెనీ 8 9 కూడా ఇస్తాం. క్రోన్ అయితే ఇంకో లెవెలే పెరగాలి, కానీ ఇంకో 2 లెవెల్స్ పెరుగుతుంది. ప్రతి టైటిల్కి మళ్ళీ 2 3 అట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసం ఆ తర్వాత అది ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మీరు ఆలోచించుకొని మీ డెప్త్లో ఇన్కమ్ ఎక్కడ మిస్ కాకుండా మీ వెడత పెంచుకోండి. వెడత పెరిగితే డెప్త్ పెరుగుతుంది, ఎక్స్ట్రా ఒక డెప్త్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక పెరల్ వస్తే 2 డెప్త్ వస్తుంది మీకు ఎక్స్ట్రా, మీ సైడ్ కాకుండా 2. ఎమరాల్డ్ అనుకోండి 2 అచీవర్స్ వచ్చారు కాబట్టి మీకు వెడతలో డెప్త్ 3 వస్తుంది మీ సెల్ఫ్ కాకుండా. గోల్డ్ అనుకోండి 3 అచీవర్స్ వచ్చి ఉంటారు సిల్వర్స్, అప్పుడు మీకు 4 డెప్త్ వస్తుంది. ప్లాటినం అనుకోండి 4 అచీవర్స్ సిల్వర్స్ ఉంటారు మీకు, అప్పుడు 5 డెప్త్ వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఆ టైటిల్కి వచ్చితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. పేపర్ పెన్ పెట్టుకొని మీ సీనియర్ దగ్గర, మీ మెంటర్ దగ్గర, మీ కోచ్ దగ్గర కూర్చొని క్లారిఫికేషన్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. క్లియర్. నెక్స్ట్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21%లో షేర్ ఇస్తుంది కంపెనీ. ఇది ఒక అల్టిమేట్ ఇన్కమ్ సన్నిజ్ కంపెనీలో. ఇది ఎలా ఇస్తారు అంటే సింపుల్ లాజిక్ గమనించండి. ఇక్కడ కొంచెం టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. మీ మెయిన్ లైన్ ఏదైతే ఉందో సిల్వర్ డైరెక్టర్ లైన్, ఇంతకుముందు 28 చెప్పుకున్నాం కదా, అక్కడ ఆ గ్రూప్ అంతా కలిపి, ఆయన టీం అంతా కలిపి 70,000 పివి రావాలి. యాజ్ ఎ పెరల్ డైరెక్టర్గా మీరు మీ సైడ్ వాల్యూమ్ అంతా కలుపుకొని, ఇంక్లూడింగ్ బీసీ అన్ని లైన్లు కలుపుకొని 35,000 పివి చెప్పించాలి. 70 35 రెండు ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎల్ఓబి ఎలిజిబిలిటీ వస్తుంది. రైట్, క్లియర్ కదా. ఇక్కడ ఒకవేళ బి 30 25 26 27 28 లోపల ఒక పివి తక్కువ ఉన్నా అది కూడా మీకు సైడ్ వాల్యూకి కౌంట్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఆయన ఒకవేళ 27 చేశాడు, రిమైనింగ్ 8 మీరు సెల్ఫ్ పెట్టింటారు, అయిపోయింది, మీకు అచీవర్ ఎల్ఓబి వచ్చేస్తుంది సింపుల్గా. అలా కూడా మరి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ సి ఉన్నాడు 25,000 చేశాడు, బి 25,000 చేశాడు, ఇద్దరిది కలిపి 50,000 సైడ్ వాల్యూ మీకు, అట్లా కూడా అయిపోతుంది. 3 అచీవర్స్ వచ్చినా మీకు సైడ్ వాల్యూ అవుతుంది. రైట్, ఎల్ఓబి తీసుకుంటారు. ఎల్ఓబి కూడా మనకి ఇక్కడ 12th డెప్త్ వరకు ఇస్తున్నారు, గమనించండి. 12th డెప్త్ వరకు ఇక్కడ చూడండి. మీరు పెరల్ డైరెక్టర్ అయిన తర్వాత పెరల్ డైరెక్టర్గా ఒక డెప్త్ వస్తుంది మనకి. ఎమరాల్డ్ అయితే 2, గోల్డ్ అయితే 3, అట్లా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఆ డెప్త్ కాదు కానీ ఆ టైటిల్ని బట్టి వస్తుంది. మీకుండే టైటిల్, మీ కింద పెరల్ ఉంటే మీకు 5, ఎమరాల్డ్ ఉంటే 5, గోల్డ్ ఉంటే 5, ప్లాటినం ఉంటే 5, ఒకవేళ డైమండ్ ఉంటే 4, క్రోన్ ఉంటే 3, డబుల్ క్రోన్ డైరెక్టర్ ఉంటే 2, యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్ ఉంటే 1. అట్లా టైటిల్ పెరిగే కొద్దీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బట్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ తక్కువ ఉన్నా మీకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనం ఆలోచించాల్సింది ఇక్కడ 5 గురించే. మ్యాక్సిమం లీడర్స్ అందరూ బిగినింగ్లోనే ఉంటారు కాబట్టి. రైట్, క్లియర్ కదా. ఇక్కడ సైడ్ వాల్యూ గమనించండి. పెరల్ డైరెక్టర్కి ఎల్ఓబి అచీవర్ అయితే 35, ఎమరాల్డ్ అయితే 30. ఇద్దరు అచీవర్స్ ఉంటాయి, బాగా గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్ మంత్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకోసం చెప్తున్నా, అందుకే మీటింగ్ పెట్టి మరీ మాట్లాడుతున్నా. పెరల్ డైరెక్టర్కి సైడ్ వాల్యూమ్ ఎల్ఓబి అచీవ్ చేయాలంటే 35, ఎమరాల్డ్కి 30, గోల్డ్కి 25, ప్లాటినంకి 20. ఈ చార్ట్ కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టుకోండి, మళ్ళీ కావాలంటే నేను పంపిస్తాను. ఇంకో చార్ట్ కూడా బిజినెస్ బిల్డింగ్ బోనస్ చార్ట్ కూడా చూపిస్తాం, అక్కడ కూడా సైడ్ వాల్యూమ్ ఉంటుంది.
బట్ 10,000 తక్కువ ఉంటుంది ఇంచుమించు. అది కూడా ఆ చార్ట్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. వెనక్కి వెళ్దాం. బిజినెస్ బిల్డింగ్ చార్ట్ ఇక్కడ. పెరల్ డైరెక్టర్కి 25 ఉంది, ఎమరాల్డ్కి 20 ఉంది, గోల్డ్కి 16 ఉంది, ప్లాటినంకి 10 ఉంది. ఇది కూడా స్క్రీన్ షాట్ కొట్టుకోండి. మీరు ఇది వదిలేసి సెకండ్ నేను ఎల్ఓబి ఏదైతే చెప్పానో అది చేసుకుంటే 2 వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటామంటే తీసుకోండి, డిఫరెంట్ గమనించండి. రైట్, ఎల్ఓబికి వెళ్ళిపోదామా? నేను పంపిస్తాను మీకు అందరికి పీడిఎఫ్, ఏం ఇబ్బంది లేదు. ఓకే, ఎల్ఓబి చార్ట్ మళ్ళీ చెప్తున్నా. 35 ఉండాలి మీకు. ఒక సిల్వర్ మీ కింద ఎల్ఓబి 70,000 పీవీ చేసిన వ్యక్తి ఒక్కరుంటే, ఇద్దరు అచీవర్స్ ఉంటే, ఇద్దరు సిల్వర్స్ ఉంటే 30 ఉండాలి. ముగ్గురు సిల్వర్స్ ఉంటే యాక్టివ్ ఉండి 25 ఉండాలి. నలుగురు ఉంటే 20. ఎల్ఓబి చార్ట్ క్లియర్. ఇక్కడ కూడా మనకు డెప్త్ వరకు 12 డెప్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఓబి క్లియర్. నెక్స్ట్ ట్రావెల్ బోనస్. ఫ్రెండ్స్, మీరు ఎవరు ప్లాటినం మిస్ అవ్వకూడదని క్లారిటీగా చెప్పాను, ఎల్ఓబి మిస్ అవ్వకూడదని క్లారిటీగా చెప్పాను. ఇంకా ట్రావెల్కి వచ్చేసారంటే ఇంక ఈజీలేండి, ఎందుకంటే మీకు ఈ లెవెల్కి వచ్చారంటే ప్లాన్ ఈజీగా అర్థమవుతుంది. ట్రావెల్ బోనస్ తీసుకోవాలంటే 4%లో షేర్, 3 లైన్స్ యాక్టివ్ ఉండాలి. ఏబిసి అనుకోండి ఎగ్జాంపుల్కి, 3 లైన్స్ యాక్టివ్గా ఉండాలి. ఈచ్ లైన్ నుంచి ఫ్రెష్ బిజినెస్ 28,000 పీవీ ఉండాలి. ఆల్ ముగ్గురు కూడా 14% రీచ్ అయ్యి ఉండాలి. 14% ఉన్నాడు ప్లస్ 28,000 ఫ్రెష్ బిజినెస్ వచ్చింది, కొత్త బిజినెస్ వచ్చింది పీవీ. అలా 3 లైన్లో ఉంది. సైడ్ వాల్యూమ్ 16. సైడ్ వాల్యూమ్ ఎంత? 16. వేరే లైన్స్ నుంచి తీసుకురండి లేదా సెల్ఫ్ నుంచి తీసుకురండి. ట్రావెల్ బోనస్కి అయితే 16. ఇక్కడ 25 కూడా ఎందుకు పెట్టానంటే, ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా 70 వస్తే ఏబిసిడిల నుంచి ఎల్ఓబి కూడా మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటారు కాబట్టి అప్పుడు 25 ఉండాలి. క్లియర్ కదా? ఓకే. ట్రావెల్ బోనస్ ఏ మంత్ మంత్ ఇచ్చేస్తారు మనకి, హోల్డ్లో పెట్టరు, ఎప్పటికప్పుడు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఫారెన్ ట్రిప్ వెళ్తారా, లోకల్గా తిరుగుతారా, ఫీల్డ్ వర్క్ చేస్తారా, టీం బిల్డ్ చేస్తారా, మీ ఇష్టం. ఫ్యామిలీకి ఉపయోగించుకుంటారా, దేనికైనా ఉపయోగించుకోవచ్చు, మన ఇష్టం. హోల్డ్లో పెట్టరు కాబట్టి ఇచ్చేస్తారు, అది అన్లిమిటెడ్గా ఇస్తారు. ఇంతే ఇస్తామని రూల్ ఏం లేదు, మీరు ఎంత అచీవ్ చేస్తే అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ కార్ బోనస్. ట్రావెల్ బోనస్ తర్వాత కార్ బోనస్. కార్ బోనస్ కూడా వెరీ సింపుల్. సిల్వర్ డైరెక్టర్స్ అచీవర్స్ ఈచ్ లైన్ నుంచి ఒక అచీవర్ ఉండాలి. టైటిల్ ఏదన్నా పర్వాలేదు, సిల్వర్ అండ్ అబౌవ్ టైటిల్. ఈచ్ లైన్ నుంచి ఒక అచీవర్ ఉండాలి. అలా 4 లైన్స్లో ఉండాలి. ఈచ్ లైన్లో ఫ్రెష్ పీవీ, ఫ్రెష్ కొత్త పీవీ. వీళ్ళందరూ 14% అనుకుందాం. ఏబిసిడి 14% లెవెల్లో ఉన్న వాళ్ళ ద్వారా 50,000 పీవీ రావాలి ఫస్ట్ ఫ్రెష్ బిజినెస్, కొత్త బిజినెస్ ఆ క్యాలెండర్ మంత్లో. అలా 4 లైన్లలో వచ్చి సైడ్ వచ్చేసి మీరు కార్ బోనస్ మాత్రమే తీసుకోవాలి అనుకుంటే 10,000 పీవీ ఉంటే చాలు. మనకి ఖచ్చితంగా ఎల్ఓబి ఉంటుంది ఈ లెవెల్లో. అందుకని 20,000 పీవీ చేసుకుంటే సేఫ్. 2 వస్తాయి, ఎల్ఓబి వస్తుంది, కార్ బోనస్ వస్తుంది. నేను 2 చూపించాను, ఎందుకంటే లీగల్గా మాట్లాడితే కార్ బోనస్కి 10. బట్ ఎల్ఓబి ఇంక్లూడ్ అయ్యింది కదా, అందుకని 20 చెప్తున్నాను. క్లియర్ కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ హౌస్ బోనస్. హౌస్ బోనస్. హౌస్ బోనస్కి వెరీ సింపుల్, సేమ్ స్ట్రక్చర్, సేమ్. 1.5 lakh పీవీ, 1.5 lakh పీవీ, 1.5 lakh పీవీ, 1.5 lakh పీవీ, 4 లైన్స్ నుంచి రావాలి. సైడ్ వాల్యూమ్ 20,000 పీవీ ఉండాలి. ఇక్కడ కూడా 10. బట్ 20 ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ అందరూ 1.5 70 దాటేశారు కాబట్టి ఎల్ఓబి మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో 20 చెప్తున్నాను. సో కాబట్టి 20,000 సైడ్ వాల్యూమ్ ఉండాలి. డిఫరెంట్ లైన్స్ నుంచి, మెయిన్ లైన్ నుంచి ఒక్కొక్క లైన్ నుంచి 1.5 lakh పీవీ ఉండాలి. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా మీ హోదా ఉంటుంది. కార్ బోనస్కి టైటిల్ ప్లాటినమే, పిన్ లెవెల్. హౌస్ బోనస్కి ప్లాటినమే. క్లియర్ కదా? 10 ఇన్కమ్స్ మాట్లాడేసుకున్నాం, వెరీ క్లియర్గా డిస్కస్ చేసామని నేను అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూడండి టైటిల్స్ ఎలా వస్తాయి, పిన్ లెవెల్స్ ఎలా వస్తాయి. 80,000 ఒక పీవీ రీచ్ అయ్యి ఉంటే సిల్వర్ అవుతాం. అలాంటి వ్యక్తి మన టీంలో ఒక్కరు వచ్చి ఉంటే మీరు పెరల్. వెడతలో 2 వచ్చి ఉంటే, వెడతలో అంటే మీ ద్వారా వచ్చిన వాళ్ళే 2 ఉండాలి, కింద కింద కాదు, అప్పుడు మీరు ఎమరాల్డ్. 3 లైన్లలో అచీవర్స్ వస్తే గోల్డ్, 4 లైన్లో అచీవర్స్ వస్తే ప్లాటినం, 6 లైన్లలో అచీవర్స్ వస్తే డైమండ్, 8 లైన్లో అచీవర్స్ వస్తే క్రౌన్. ఇలా టైటిల్స్ ఉంటాయి.
పిన్ లెవెల్స్ అని చెప్పాను కదా, యాక్చువల్గా వీటి గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసింది. సో ఇక్కడికి వచ్చేసాం, క్లారిటీగా అన్ని డిస్కస్ చేసామని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఆ 10 ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు చూపించాను, అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమన్నా క్లారిఫికేషన్ కావాలంటే మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. బిఫోర్ దట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో మాట్లాడాలి. స్టిల్ ఆఫర్ నడుస్తుంది మనకి. ఏం ఆఫర్ నడుస్తుంది? 3 ఆఫర్స్ అయితే మనకు 4 ఆఫర్స్ నడుస్తున్నాయి. అవేంటి చెప్పేస్తాను. యెస్, మన కంపెనీ ఈ మంత్ అవకాశం ఇచ్చింది కదా, అందులో మనం మాట్లాడుకుంటే ఆఫర్స్ గురించి ఎక్స్టెన్షన్ అయినటువంటి కొన్ని మాట్లాడుకోవాలి. రైట్, ఇక్కడ సెల్ఫ్ పీవీ గురించి చెప్పేసి ముందుకెళ్తాం. సెల్ఫ్ పీవీ మీ టైటిల్ని బట్టి మీ సెల్ఫ్ పీవీ ఎంత మెయింటైన్ చేయాలనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. పెరల్ డైరెక్టర్ అండ్ బిలో 500 పీవీ ఉంటే చాలు సెల్ఫ్. ఎమరాల్డ్ గోల్డ్ 1000 పీవీ, ప్లాటినం 1500, డైమండ్ అయితే 2500, క్రోన్ అయితే 3000 అండ్ అబోవ్ అంతే, ఇంకా 3000. మీరు 25 కన్సిస్టెన్సీలోకి వచ్చేసినా సరిపోతుంది. మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 3 కూడా చేసుకోండి, మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ని బట్టి. క్లియర్ కదా? నెక్స్ట్ మనకు బాస్కెట్ ఆఫర్ ఉంది 7500 పీవీతో స్టిల్ 28th వరకు, 28వ తారీఖు వరకు. జనరల్గా మనకి 24 లాస్ట్ డేట్. ఈ మంత్ మాత్రం మన వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల, దుబాయ్ ట్రిప్ ఉండడం వల్ల మనకి ఆఫర్ ఎక్స్టెన్షన్ అయింది. 7500 పీవీతో 2250 ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. ఎంఆర్పి వచ్చేసి 19,500 వస్తుంది. మొత్తం కలుపుకుంటే మీకు ఇక్కడ బెనిఫిట్ ఎంత వస్తుందంటే 7,425 రూపీస్ ఎక్స్ట్రా స్టాక్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మీరు 15,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, 19,500 స్టాక్ వస్తుంది ఎంఆర్పి, 2,250 రూపాయలు ప్రీ ప్రోడక్ట్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ 675 రూపాయలు వస్తుంది. మొత్తం కలుపుకుంటే మీకు వచ్చింది 7,425 రూపాయలు ఎక్స్ట్రా. 15,000కి ఇది ఎక్స్ట్రా, దాదాపు 50% నియర్. ఇది అవకాశం ఉంది, ఉపయోగించుకోండి. మీ టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా ఎక్కువగా కావాలి స్టాకు అనుకున్న వాళ్ళు, పెద్ద ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, లేదా ఆ వీధిలో ఎవరికైనా రిటైల్ చేసుకుంటామనే వాళ్ళకి ఈ ఛాన్స్ ఇప్పించండి. నెక్స్ట్ మనకు సనేజ్ కార్నర్ 15,000 పీవీ. సింగిల్ ఇన్వాయిస్ 15,000 పీవీ ఉంటే కార్నర్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మీరు 30,000 పెడితే 39,000 రూపాయలు స్టాక్ వస్తుంది, మీరు కొనే స్టాక్ను బట్టి. 39,000కి అడిషనల్గా మనం 15,000 పీవీ ఉండేటట్లు చూసుకున్నాం కాబట్టి ఫ్రీ ప్రోడక్ట్స్ 5,000 ప్యాక్ వస్తుంది మనకి ఎంఆర్పి. మళ్ళీ మనకు కొత్త వాళ్ళు అయ్యి ఉంటే 1,350 రూపాయలు క్యాష్ బ్యాక్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. మొత్తం కలుపుకొని 15,350 రూపాయలు ఎక్స్ట్రా మనం 30,000కి, అంటే దాదాపు 45,000 పైన మన దగ్గర స్టాక్ ఉంటుంది. క్యాష్ స్టాక్ రెండు కలిపి, అంటే చూడండి 50% పైన ఎక్స్ట్రా కూడా ఇక్కడ మోర్ దాన్ 50% బెనిఫిట్ అవుతుంది. ఈ అవకాశం, కార్నర్ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీ వీధిలో వాళ్ళకి రీటైల్ చేసుకుంటాము, ఒక 10 మంది కస్టమర్స్ ఉన్నారు నాకు అని చెప్పనే వాళ్ళు, రీటైల్ చేయగలిగే వాళ్ళు, లేదా రైతులు అయ్యి ఉండేవాళ్ళు, బల్క్గా మీకు స్టాక్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లాన్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి హోమ్ షాపింగ్. హోమ్ షాపింగ్ 25,000 పీవీతో దాదాపు 50,000 వరకు అవ్వచ్చు. అప్పుడు వీరికి 65,000 రూపాయలు ఎంఆర్పి స్టాక్ వస్తుంది. కంపెనీ ఫ్రీగా 10,000 స్టాక్ ఇస్తుంది. మొత్తం 75,000 రూపాయల స్టాక్ మీకు వచ్చేస్తుంది. 75,000లో రిటైల్ ప్రాఫిట్ కింద 12.5 నుంచి 15,000 ఉంటుంది. ఫ్రీ ప్రోడక్ట్ 10,000 ఉంటుంది. అన్నీ కలుపుకొని క్యాష్ బ్యాక్ కూడా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ కూడా 2,250 మినిమం వస్తుంది. మీరున్న టైటిల్ని బట్టి ఇది పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ కూడా మనకు దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయలు వర్కౌట్ అవుతుంది ఎక్స్ట్రా, మోర్ దాన్ 50%. 50,000కి 25,000 పైన వస్తుందంటే మోర్ దాన్ 50%. ఇది మాత్రం హోమ్ షాప్కి అప్రూవల్ ఉన్న వాళ్ళే తీసుకోండి. అప్రూవల్ లేని వాళ్ళు, మీకు షాప్ అవసరం ఉన్నా లేకపోయినా కొద్దిగా ఫ్రీ టైంలో అప్రూవల్ తీసుకోండి. కొద్దిగా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అప్రూవల్ తీసి పెట్టుకోండి. మంత్ ఎండింగ్లో స్ట్రగుల్ అవ్వద్దు, ఛాలెంజెస్ పే చేయొద్దు. ఎలా అప్రూవల్ తీసుకోవాలంటే దీనికి రిజిస్ట్రేషన్ అనే ఒక కాలం ఉంటుంది వెబ్సైట్లో. మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి హోమ్ షాపింగ్ రిజిస్ట్రేషన్ అనే కాలంలోకి వెళ్ళి మీకు ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళ ఐడి నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అప్రూవల్ కంపెనీ నుంచి వస్తుంది అనమాట. అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఆర్డర్ పెట్టుకోవడానికి కుదురుతుంది. తెలియని వాళ్ళు మీ స్పాన్సర్ ద్వారా, మీ అప్లైన్ ద్వారా
అప్రోచ్ అవ్వండి. చాలా మంది లీడర్స్‌కి తెలుసు. వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా. హోమ్ షాపి విత్ పర్మిషన్ ఓన్లీ. ఒక్కసారి పర్మిషన్ తీసేసుకుంటే మళ్ళీ రిపీటెడ్‌గా ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. క్లియర్. ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం. నెక్స్ట్ మనకి హోమ్ షాపి తర్వాత ఇంకొకటి ఉంది వెల్ బీయింగ్ సెంటర్ కూడా. అది కూడా అవకాశం ఉంది. అది కూడా అవకాశం ఉన్నవాళ్ళు 70,000 పీవీతో అట్ ఏ టైమ్ స్పాన్సర్ అవ్వచ్చు. మీరు డాక్టర్లు అయ్యి ఉన్నా, మెడికల్ షాప్ ఉన్నా, రీటైల్ చేసుకునే కెపాసిటీ క్యాలిబర్ ఉన్న అలాంటి వాళ్ళకి 70,000 పీవీతో కూడా ఛాన్స్ ఉంది. 28వ తారీఖు వరకు ఛాన్స్ ఉంది. అవకాశాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ నా తరపున మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్ అని చెప్తూ ఉంటాం. హ్యాపీగా సంతోషంగా మీరు అందరూ ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇక్కడితో మనం ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇస్తాను. మీరు మాట్లాడొచ్చు. క్లారిఫికేషన్, మోర్ క్లారిఫికేషన్ కావాలన్నా అడగొచ్చు. లేదా మీకు అర్థమయ్యింది అంటే నాకు ఇంతకుముందు అర్థం కాలేదు, ఈరోజు విన్న తర్వాత నాకు కొత్తగా అర్థమైందని మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వచ్చు. తద్వారా మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. రైట్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత దాదాపు 1 వీక్ 10 డేస్ అయిపోయింది మిమ్మల్ని కలిసి. మనకి సిద్ధరాములు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. తర్వాత రమేష్ గారు రెడీగా ఉండండి. సిద్ధరాములు గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేశాను మీకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రేవ్ భారత్ అండి, సార్ మేడం మాట్లాడారు. చెప్పండి. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ మేడం. అయితే ఒక డౌట్, చిన్న డౌట్. ప్లీజ్ మేడం. ఒక 1 మంత్ వరకు 3000 పీవీ చేస్తే మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది? మేడం చెప్పండి, మళ్ళీ చెప్పండి, క్వశ్చన్ అడగండి. ఒక 1%. 1%. ఒక్క 1% కి ఒక్కరికి. ఓకే. అయితే ఒక 1 మంత్ 3000 పీవీ చేస్తే మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది? ఎస్, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు మేడం ఆ పర్సన్? లెవెల్ ఫస్ట్ మంతా, సెకండ్ మంతా, థర్డ్ మంతా చెప్పలేదు కదా మీరు? సార్ ఫస్ట్ మంత్. ఫస్ట్ మంత్ అంటే 3000 పీవీ ఉంటే వాళ్ళు 6%లో ఉంటారు మేడం. ఓకే, 6% అంటే మనకి రూపీస్ వస్తుంది, 180 రూపాయలు వస్తుంది. ఓకే సార్. అంటే 3000 పీవీ 6% క్యాలిక్యులేట్ చేయడం అంతే. ఓకేనా మేడం, క్లియరా? క్లియర్. అదే సెకండ్ మంత్ థర్డ్ మంత్ అనుకోండి, ఆయన ఉన్న టైటిల్ బట్టి 6 లేకపోతే 9 14 12 అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రమేష్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. రమేష్ గారు తర్వాత నరేష్ గారి దగ్గరికి వచ్చేద్దాం. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ భారత్ చెప్పండి. సార్ చాలా రోజుల తర్వాత మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం సార్. ఎండ్ ఆఫ్ ది మంత్ లో ఈ సజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. ప్లీజ్ సార్ వచ్చేసిందంటే నాకు నా డౌన్ లైన్ లో 86,000 పీవీ అయిపోయింది సార్. ఓకే. మాది అతని పొజిషన్ ఏంది సార్, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 14% అతను సిల్వర్ డైరెక్టర్ అయిపోతాడు. అంటే 86,000 అయిపోయింది. 14 ఇప్పుడు ఆయనకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ రావాలంటే ఈ మంత్ ఫ్రెష్ బిజినెస్ ఈ మంత్ అయిందా? 86 ఈ మంత్ క్రాస్ చేశాడా? అవును సార్, ఈ మంత్ క్రాస్ చేశాడు కాబట్టి ఫ్రెష్ బిజినెస్ 28,000 ఉంటే ఆయనకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. ప్లస్ నేను లాస్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాను సార్, మరి నాకేమైనా వస్తుందా? మీకు కూడా వస్తుంది. సైడ్ వాల్యూ మీకు మినిమం ఉండాలి, 5,000 పీవీ ఉండాలి. ఆయన కాకుండా 5,000 పీవీ నాకు ఉండాలి సార్. ఆయన మెయిన్ లైన్ కాకుండా సైడ్ లైన్స్ లో నుంచి మీకు 5,000 పీవీ ఉంటే మీకు కూడా వస్తుంది. సార్ సేమ్ A1 A2 A3 కూడా సేమ్ పొజిషన్ ఉన్నారు సార్. ఓకే, ఉదాహరణకి మీరు యూలో ఉన్నారు, మీ డౌన్ లైన్ లో ఏ ఉన్నాడు, ఏ కింద A1 ఉన్నాడు, A1 కింద A2 ఉన్నాడు. ఎట్లా అన్నా మీరు చెప్పేది? అవును సార్. ఎస్, అప్పుడు ఏమవుతుందంటే కింద వ్యక్తి చేశాడు కాబట్టి పైన అందరూ సైడ్ వాల్యూ మినిమం చేసుకోవాలి 5,000 పీవీ.
బట్ ఒక్కసారైనా మీరు పెర్రల్ అయ్యి ఉంటే ఈజీ అన్నమాట. ఒకవేళ పెర్రల్ కాకపోయినా 5000 పీవీ సైడ్ వాల్యూమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ A1, A2 మినిమం 5000 సైడ్ వాల్యూమ్ చేస్తే సిల్వర్ A3 డైరెక్టర్ బోనస్ ఆ 5000 మీద వస్తది. ఓకే సార్. అంటే వీళ్ళకి పోస్టర్ కూడా వస్తాయా సార్? పోస్టర్ కూడా వస్తది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కంపెనీ ఇవ్వదు పోస్టర్, లీడర్స్ తయారు చేస్తారు. అదే సార్. కంపెనీ టైటిల్ ఇస్తది. మీకు వెబ్సైట్ లో కంపెనీ టైటిల్ ఇచ్చేస్తది. అయితే 86,000 ఆల్రెడీ అయిపోయింది సార్. అది 1 వీక్ అయిపోతుంది. అది ఎక్కడ ఏ ఏ లొకేషన్ నుంచి మీరు మాట్లాడుతున్నారు? సార్ నేను వరంగల్ నుంచి సార్. వరంగల్. రామారావు సార్ టీమ్. రామారావు సార్ టీం పోస్టర్ రామారావు సార్ చేస్తారే జనరల్ గా. అయిందని మీరు చెప్పి మీరే పోస్టర్ తయారు చేసి మీ జూనియర్ ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఓకే సార్. అయితే అతనికి సెల్ఫ్ పీవీ ఇప్పుడు ఇంకా చేయలేదు సార్ అది. అది సెల్ఫ్ పీవీ కంపల్సరీ ఉండాలి కదా? సెల్ఫ్ పీవీ కంపల్ ఏం కాదు. ఎప్పుడు కంపల్ అంటే ఇన్కమ్ రిలీజ్ అవ్వాలంటే సెల్ఫ్ పీవీ కంపల్సరీ. సెల్ఫ్ పీవీ ఉన్నా లేకపోయినా ఆయనకి టైటిల్ వచ్చేస్తుంది, పిన్ వచ్చేస్తుంది. ఓకే సార్. అదే ఆయన 86,000 పర్సనల్ ఆల్రెడీ పీవీ చేసుకుంటే ఇన్కమ్ రిలీజ్ అవుతుంది, లేదంటే ఇన్కమ్ హోల్డ్ లో ఉంటుంది. సార్ Clear ఇప్పుడు కదా పర్సనల్ రమేష్ పీవీ గారు? సార్ పర్సనల్ పీవీ ఇప్పుడు చేసుకుంటే ఆయనకు ఓకేనా ఇన్కమ్ సార్? 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓకే సార్. లేదు ఎప్పుడు పర్సనల్ పీవీ పెడితే అప్పుడు రిలీజ్ అవుతుంది. 6 months ఉంటుంది హోల్డ్ లో. అవునా సార్? ఆ, సరే ఇప్పుడు చేసి చెప్పిస్తాం సార్. ఎస్. చెప్పేస్తాం. ఎందుకంటే మన కంపెనీ తీసేసుకోదు, కానీ కంపెనీలు తీసేసుకుంటాయి. పర్సనల్ పీవీ పెట్టలేదంటే ఇన్కమ్ ఇవ్వవు, టైటిల్ ఇవ్వవు. మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది, టైటిల్ ఇస్తుంది, రెండు ఇస్తుంది. సార్ స్మాల్ డౌట్ సార్. నాకు Please. లాస్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయితే నాకు ట్రావెలింగ్ బోనస్ అని చెప్పేసి నాకు 4,400 ఏవో కటింగ్ అయిందేం సార్? ట్రావెల్ బోనస్ అంటే టూర్ ఉంది కదా, మంది దుబాయ్ ట్రిప్ నడుస్తుంది కదా. అవును సార్. మరి కటింగ్ ఎట్లా? కటింగ్ మా దాంట్లోకెళ్ళి తీస్తారా? అందరికీ తీస్తున్నాం. అందరికీ కాంటెస్ట్ అన్నమాట ఇది. అందరికీ పెట్టారు. అందరికీ మనం టీం అందరూ కమిటీ పెట్టుకున్నది, ఇది కంపెనీది కాదు. అవునా? కంపెనీ ఇస్తున్నది టూర్ ఉంది కదా, ఇస్తుంది కంపెనీ. ట్రావెల్ బోనస్ సార్. ఇచ్చేస్తుంది ప్లాన్ లో. అదే సార్. మేమనుకుంటే ట్రావెల్ బోనస్ మాకొస్తది కదా! మరి మా దాంట్లోకెళ్ళి ఇది కట్టేసిలేందని మేమనుకుంటున్నాం సార్. మీకు కూడా కంటెస్ట్ ఉంది. ఎవరు దుబాయ్కి ఎలిజిబుల్ అయినా అందరికీ ఛాన్స్, ఈక్వల్ ఆపర్చునిటీ, ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్. రైట్ థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ Thank you. నరేష్ గారు మీ దగ్గరికి వచ్చాను. నరేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మాట్లాడండి. హ్యాపీ భారత్ సార్. బ్రేవ్ భారత్, హ్యాపీ Brave భారత్, రైట్. ఓకే సార్. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్. సార్ యాక్చువల్ ఏంటనంటే నా డౌన్లైన్ వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ సిఎన్సి అనేది ఖచ్చితంగా చేస్తున్నాం సార్. లాస్ట్ మంత్ సిఎన్సి మిస్ అయింది సార్. సో తక్కువ పీవీస్ అయినాయి. మినిమం 1100 పీవీస్ లేదా 2500 పీవీస్ చేయాలి కదా సార్. ఓకే, సో పర్సన్ తక్కువ చేసింది సార్. మరి అయితే మరి ఎట్లా సార్ దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవచ్చా, లేకపోతే అది అంతటితో లేదు కవర్ అయిపోతుందా చేయడానికి కుదరదు. టెక్నికల్ గా ఇది ఛాలెంజే. సార్? సో నెక్స్ట్ మిస్ అవ్వకుండా, టీంలో ఎవరు మిస్ అవ్వకుండా, అనుభవం వచ్చింది అనుకుని నెక్స్ట్ మంత్ నుంచి ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి. కాదు సార్, మేము చూసుకోలేదు పాపం, తను కూడా చూసుకోలేదు. అంటే మా మిస్టేకే జరిగింది పాపం, తనని ఏం లేదు. సో తను కొంత ఆడుకుంటూ వచ్చి మేము రాసుకుంటున్నాం. ఉమ్, ఆ పీవీస్ కాలేదు సార్. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ 2500 పీవీస్ అయినాయి. ఉమ్. లాస్ట్ కాలేదు సార్. మరి ఎట్లా అని ఈ మొన్న 15th ఏం రోజు చేయలేము, CNC టెక్నికల్ ఛాలెంజ్ ఇది. సార్. అంటే మళ్ళీ మీరు ఫ్రెష్ అతను మీరందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వెళ్ళాలి అంతే. అంటే మళ్ళీ ఫ్రెషా సార్? మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫ్రెష్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అవునా సార్? అవును సార్ మరి ఓకేనా? యాక్చువల్లీ ఒకటి సార్ ఏంటనంటే ఇప్పుడు మా త్రిపుల టీం ఎల్ఐసి రమేష్ సార్ కూడా తను కూడా మాట్లాడారు. ఉమ్, సో తన డౌన్లైన్ అయినా ఎవరైనా కూడా తను 86 పీవీ అనేది అయినాయి సార్. యాక్చువల్లీ ఏంటనంటే కుమ్యులేటివ్ గా అయినాయి. అవును, కుములేటివ్ కావాలి. కుమ్యులేటివ్ గా అయినాయి. సో ఓకే, తన సెల్ఫ్ పర్చేస్ ఏమో లాస్ట్ మంత్ ఏమో బాస్కెట్ తీసుకున్నాడు. ఓకే, ఈ మంత్ ఏం చేయలేదు. ఓకే. సో ఇప్పుడు చేయాలని అంటే తన దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది, నెక్స్ట్ మంత్ చూద్దాం అన్నాడు సార్. సో ఇప్పుడు అతనికి అది చేయకుంటే రాదా సార్? అట్లా అది సార్ చేసినా చేయకపోయినా టైటిల్ వచ్చేస్తుంది, పిన్ వచ్చేస్తుంది. సార్
ఇన్కమ్ ఆయన అచీవ్ చేసిన టైటిల్కి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే జనరేట్ అయిపోతుంది 5వ తారీఖుకి స్టేట్మెంట్ కూడా వచ్చేస్తుంది. సార్. ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సెల్ఫ్ పివి ఉండాలి. ఆహా! ఓకే సార్. డబ్బు ఆయన అకౌంట్లో పడాలి అంటే బ్యాంక్ అకౌంట్లో పడాలంటే సెల్ఫ్ పివి ఉండాలి. సార్. లేదంటే ఓకే సార్. కంపెనీ దగ్గర ఉంటుంది, ఎప్పుడు సెల్ఫ్ పెడితే అప్పుడు వస్తుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్, క్లారిటీ కదా? సార్ సార్ ఓకే సార్ క్లారిటీ. కానీ మీరు కనీసం ఒక 3 డేస్‌కి ఒకసారి కొంచెం క్లాస్ తీసుకోండి సార్. మేము కొంచెం అప్డేట్ అయితాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది. లేదు, మన లీడర్స్ రెగ్యులర్ పెడుతున్నారు కదా, లోకల్ గా కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా. లేదు సార్ పెడుతున్నారు. విఘ్నేష్ సార్ పెడుతున్నారు. మేమంతా యాడ్ అవుతున్నాం సార్. ప్రాబ్లం ఏం లేదు. ఆ, సో మీరు శిక్షణ వింటే ఇంకా కొంచెం మాకు కొద్దిగా ఎనర్జీ ఉంటది. definitely బూస్టింగ్ చేద్దాం. నేను లోకల్ గా ఉంటే, ఇంట్లో ఉంటే యాక్చువల్లీ ఏందనంటే అందరం దుబాయ్ ట్రిప్ అని చెప్పని దీనిపైనే మొత్తం బుర్ర వేడెక్కిపోతాం సార్. టోటల్ ఎక్కడ అన్నం తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎలిజిబుల్ అయితే కావాలి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ చేయట్లేదు. సార్. స్మార్ట్ చాలా వర్క్ అంటే చేస్తే టెన్షన్ లేదు. లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. నాకు కరెక్ట్ లీడర్స్ దొరుకుతలేరు. మనం ఒకరితోనే ఏడికి వెళ్ళాలి. రామారావు సార్ బిజీ బిగినింగ్ లో షెడ్యూల్ లో స్టోరీ చెప్పాను, గుర్తుందా? అవును సార్. అవును సార్. మీరు డైమండ్స్ ని పట్టుకోవాలి, సార్. బిస్కెట్లు 500 నోట్ ఎత్తుకోకూడదు. సార్. అవును సార్. అంటే అవును సార్. మీకని కాదండి, ఓవరాల్ గా అందరికీ ప్రాబ్లం ఉంది. ఎలా అంటే అందరూ కస్టమర్స్ వెతుకుతున్నారు, ప్రోడక్ట్ కొనే వ్యక్తులను వెతుకుతున్నారు, పేషెంట్లు వెతుకుతున్నారు, లీడర్స్ వెతకట్లేదు. సార్. మీరు ప్లాన్ నేర్చుకుంటే మీకు లీడర్స్ దొరుకుతారు. సార్. ప్లాన్ పేపర్ మీద చెప్పడం వచ్చా రాదా? చేస్తున్నాం సార్. చెప్తున్నాం. ఈ జూమ్ లో చెప్పడం మీ- వచ్చినా రాదా? అంటే జూమ్ లో కొంచెం టెన్షన్ గా భయం అవుతుంది లే కానీ చెప్తా సార్. మనం హైదరాబాద్ లో నల్లకుంటలో మీరు కలిసినప్పుడు నేను కూడా ఛాలెంజ్ గా తీసుకున్నా. ప్లాన్ చెప్తున్నా సార్. వెళ్తున్నా, ప్రాబ్లం లేదు. ఓకే, మీ వీడియో కాకపోతే నాకు యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ కనపడాలి. సార్ అప్పుడు యాక్చువల్లీ ఏమైంది. వస్తారు, అప్పుడు మీకు లీడర్స్ వస్తారు. ఓకే సార్. తప్పకుండా సార్. మీరు ప్లాన్ అందరికీ చెప్తున్నా, మీకే కాదు మీ తరపున అందరికీ చెప్తున్నా, మీరు ప్లాన్ చెప్పనంత వరకు మీకు పేషెంట్లు కస్టమర్లే దొరుకుతూ ఉంటారు. సార్. మీరు ఎప్పుడైతే ప్లాన్ చెప్తారో, ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు లీడర్స్ దగ్గరికి వెళ్తారు, ధైర్యంగా కాన్ఫిడెంట్ గా వెళ్తారు. అప్పుడు మీకు లీడర్స్ వస్తారు మీ టీంలో. సార్. స్మార్ట్ వర్క్ జరుగుతుంది అప్పుడు. ఓకే సార్. ఓకే. హార్డ్ you, వర్క్ చేస్తున్నంత వరకు మీకు పెద్ద టీమ్స్ రావు. సార్. పెద్ద టీమ్స్ మీన్స్ పెద్ద లీడర్స్ రారు. మీలాగా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు కదా ఎవరు. అవునవును సార్. అదే అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు అదే నేను చూడండి, దాదాపు 30 డేస్ అనుకుంటే 20 డేస్ పక్కాగా స్మార్ట్ వర్క్ చేస్తా. ఇట్లా జూమ్ లో కూర్చొని మాట్లాడతా, ఇంట్లో కూర్చొని. 10 డేస్ ఫీల్డ్ వర్క్ పెట్టుకుంటా, ఎక్కడైనా మీటింగ్స్, ట్రైనింగ్స్. అందులో 5 డేస్ తెలంగాణలో ఉంటా, 5 డేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటా, 2 డేస్ మ్యాక్సిమం, 4 డేస్ పెట్టుకొని 2 డేస్ కర్ణాటక ప్లాన్ చేసుకుంటాం. ఓవరాల్గా 10 డేస్కి మించి నేను బయట వర్క్ చేయట్లేదు. సార్. బయట వెళ్తే కూడా 2 అవర్స్ వర్క్ మీటింగ్, సార్. లైక్ దట్. అఫ్ కోర్స్ మీరు మేమందరం వచ్చేసాం సార్, మీకు అట్లా జరుగుతుంది, మాకు అట్లా జరగదు అనొద్దండి. నేను ఫస్ట్ రోజు నుంచి లేదు ప్లాన్ సార్. నేర్చుకున్నా. ప్లాన్ నేర్చుకోవడానికి ఫస్ట్ 3 నెలలు ప్రాక్టీస్ చేసాం. ప్లాన్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చాం. సార్. అందుకని ప్లాన్ నేర్చుకోండి, లీడర్స్ వస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తప్పకుండా. నేను ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎలా చెప్పాను, లైవ్ లో ఫోన్ లో అడిగితే కూడా స్పాట్ చెప్పగలుగుతున్నా కదా. అవును సార్. ఆ విధంగా మీరు మీ డౌన్ లైన్ కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ వేసి చెప్పగలగాలి. సార్. ఇప్పటికి ఈరోజు మంత్ ఎండ్ అయ్యింది అనుకుందాం, 1వ తారీఖు మీరు ప్లాన్ చెప్పేసేయాలి. మొత్తం ఎవరెవరికి ఎంత ఇన్కమ్ వస్తుందో రఫ్ గా చెప్పాలి, సార్. రౌండ్ ఫిగర్స్. సార్. అప్పుడు మీకు ప్లాన్ అర్థమైనట్లు లెక్క. ఓకే సార్. తప్పకుండా. రైట్. ఓకే లేదు, సార్. థ్యాంక్ యూ. అయ్యేంత వరకు వదిలిపెట్టద్దండి, సీనియర్ని వదిలిపెట్టద్దండి. ఓకే సార్. మీకు మంచి లేదు. లీడర్స్ అందుబాటులో ఉన్నారు, ప్రతి లీడరు ప్లాన్ తెలిసిన వాళ్ళే ఉన్నారు. లేదు సార్. నేను ఏ డౌట్ ఉన్నా నాకు వెంటనే స్పందిస్తాడు మా త్రిపుల రామారావు సార్. తర్వాత విఘ్నేష్ సార్ కూడా చాలా స్పందిస్తాను సార్. నాకు మంచి సపోర్టింగ్ ఉంది సార్. కష్టపడుతున్నాం. వరంగల్లో చాలా అంటే చాలా మార్కెట్ చేస్తున్నాం సార్. అంటే వరంగల్లో సన్నెడ్జ్ కంపెనీ అనేది మేము అంటే ఎక్కడ చూడు వెస్టేజ్ అనేది బాగా వెళ్ళింది. నేను వరంగల్లో సన్నెడ్జ్ అని చెప్పేసి నేను కూడా చాలా మార్కెటింగ్ చేస్తున్నా సార్. తాతకి మనవడికి పోలిక పెట్టకూడదు. లేదు సార్. అంటే తాత 60 ఏళ్ల క్రితం వచ్చాడు, మనవడు సార్. ఇప్పుడే వచ్చాడు. అవును సార్. ఓకేనా? అదే సార్. ఓకే. సో కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీ, పాత కంపెనీ, పెద్ద కంపెనీ, దాంతో మనకు పోలికొద్దు. మనం ఇప్పుడు గ్రో అవును. అవుతున్నాం. అవును సార్. ఓకేనా? మీరు బిల్డ్ చేయండి, ఓకే. మీకు కావాల్సిన సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఉంది.
ఈ లీడర్ సపోర్ట్ తీసుకోకుండా గ్రో అయితే మీరు ఇంకా అల్టిమేట్ చెక్ పెరుగుతుంది. ఓకే సార్, తప్పకుండా మీ సార్. అదృష్టం మంచి సీనియర్స్ ఉండడం. అవును సార్, అవును సార్. వాళ్ళని ఎక్కువగా వాడుకుంటే మీరు వీక్ అయిపోతారు. ఓకే సార్, ఓకే సార్. వితౌట్ సీనియర్స్ వర్క్ చేశారనుకోండి మీరు టాప్ లీడర్ అయిపోతారు. తప్పకుండా సార్, 100% సార్. అందరికీ చెప్తున్నా, మీకే కాదు అందరికీ. సరే సీనియర్ సార్. లేకుండా ఫీల్డ్కి వెళ్ళడం నేర్చుకోవాలంటే ప్లాన్ తెలియాలి. అవును సార్, అవును సార్. డన్. ఆల్ ద బెస్ట్ అండి నరేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి నార్సింగ్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. బ్రే మార్నింగ్ అండి. సార్ నేను జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది సార్. ఏమండి? సార్ నేను జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ అవుతుంది, రైట్? సార్ నా కింది డౌన్ లైన్ హోమ్ సర్వీస్ తీసుకున్నాడు, 29,000 పీ అయింది ఓకే. సార్. ఇప్పుడు అతను ఏ లెవెల్ ఉంటాడు, నేను ఏ లెవెల్ ఉంటాను సార్? ఇంతకుముందు పీవీ ఏమైనా ఉందా అతని దగ్గర? లేదు సార్, డైరెక్ట్ సార్ ఉంది సార్. లాస్ట్ మంత్ ఏమన్నా పీవీ ఉందా? సార్ ఇది 1 వీక్ పీవీ ఉందా అతని దగ్గర? సార్. జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ తో కాదు, మొత్తం ఎంత పీవీ ఉంది? 29,000 సార్. హోమ్ షాప్ అంత మిగతా అంతా కలిపి 29 ఉంది. అవును అవును సార్. సెల్ పీవీ 400 సార్, 420. ఓకే. అప్పుడు ఏ టైటిల్ రావాలి మీ లెక్క ప్రకారం చెప్పండి. సార్ నాకు ఐడియా లేదు సార్, అందుకు సార్ వానికి అడిగాను సార్. ఇప్పుడు చార్ట్ చూపించాను కదా ఇంతకుముందు బిజినెస్ చార్ట్ నేను. సార్ వింటున్నా, అప్పని చూస్తున్నా. ఆ, డౌట్ అడుగుదామని మళ్ళీ ఒకసారి. ఓకే ఓకే, నేను చూపిస్తాను, చూసి చెప్తాను అనండి. ఎందుకంటే 29 మొత్తం 29 ఉంది. అవును సార్. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్తున్నాను. 29 అంటే 35 చేసేయండి, 9%కి వచ్చేస్తాడు, 12కి వచ్చేస్తాడు. ఇప్పుడు 9లో ఉంటాడు. సార్ సార్ నేను సార్ ఏమండి? సార్ నేను ఏ లెవెల్లో ఉంటా సార్? 6% ఉంటా. మీరు కూడా సేమ్ లెవెల్లో ఉంటారు. మీకు అదే ఒకే లైన్ ఉందా, ఇంకో వేరే లైన్ ఉందా? సార్ ఓకే లేదు సార్. అయితే మీరు సేమ్ లెవెల్లో, ఇద్దరు సేమ్ లెవెల్లో ఉంటారు. ఓకే సార్. ఓకేనా? మీరు సైడ్ బిల్డ్ చేస్తే లెవెల్ మారుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఆయన 14కి వచ్చే లోపల మీరు సైడ్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు లెవెల్ మారుతున్నారు కదా. సార్ సైడ్కి ఎంత ఉంటుంది సార్? మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మీన్స్ సార్. ఆయనకు మీకు డిఫరెన్స్ ఉండాలి. ప్లస్ రెండో లైన్ అట్లాంటి లైన్ బిల్డ్ చేయండి, మూడో లైన్ బిల్డ్ చేయండి, ఓకే ఆటోమేటిక్గా మీకు టైటిల్ మారుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆయన 35 చేయించండి ఆయన దగ్గర ఈ మంత్. 35. 35,001 పీవీ. సరే సార్. అప్పుడు ఆయన 12 అవుతాడు, మీరు కూడా 12 అవుతారు. సరే సార్. ఆయనకి 12 వస్తుంది, మీకు సెల్ఫ్ మీద 12 వస్తుంది. ఓకే సార్. ఈ లోపు కొత్త టీం బిల్డ్ చేశారనుకోండి, అక్కడ మీకు మంచి గ్యాప్ వస్తుంది. సరే సార్. రైట్? ఓకే సార్, రైట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ లీడర్స్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉంటే అవకాశం ఇస్తాను, లేదంటే ఎండ్ చేద్దాం. మ్యాక్సిమం సబ్జెక్ట్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. చాట్ బాక్స్లో ఏమన్నా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎవరు లెవెల్ మిస్ కావద్దండి, ఎవరు దుబాయ్ ట్రిప్కి మిస్ అవ్వద్దండి. దుబాయ్ ట్రిప్ ఆప్షన్ కూడా ఉంది, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి. ఈరోజు లెవెల్ మిస్సింగ్ అనుకున్నాం, దీని గురించి మాట్లాడాం. రైట్. టుమారో కూడా జూమ్ మీటింగ్ ఉంటుంది 7:30. డే ఆఫ్టర్ టుమారో జూమ్ మీటింగ్ ఉండకపోవచ్చు, నేను అందుబాటులో ఉండను, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాయి కాబట్టి. టుమారో అయితే 7:30కి జూమ్ మీటింగ్ ఇస్తాం. రైట్. ఆల్ ద బెస్ట్ లీడర్స్, కీప్ రాకింగ్. నేను ఫైనల్గా యూట్యూబ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతాను, మీరు లీవ్ తీసుకోవచ్చు.